गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకు నమస్కారం। మా అమ్మగారు కష్టపడి ప్రసవ వేదన అనుభవించి నాకు జన్మనిచ్చినందుకు ఆవిడ పొందినటువంటి పరివేదన వృధా పోలేదు అని, నా జన్మలో వేదం చదువుకుని వేదార్థం తెలుసుకున్నటువంటి పెద్దలు ప్రతిరోజు వేదమంత్రములను ఆమ్నాయం చేయడం చేత పవిత్రమైనటువంటి కంఠములు కలిగినటువంటి వారు నా యందు అంత ప్రేమని చూపిస్తే, వారి వాత్సల్యానికి నేను నోచుకుంటే ఇంకా నా జన్మకంతకన్నా కావలసింది ఏముంది? కాబట్టి ఏ లోకంలో ఉన్నా మా అమ్మగారు ఈరోజు సంతోషిస్తారు. వీడు వేదం చదువుకున్నటువంటి పెద్దల యొక్క వాత్సల్యాన్ని చూరగొన్నాడు, నేను పొందినటువంటి ప్రసవ వేదన ధన్యత పొందింది అని. కాబట్టి ఇవాల్టి రోజు నా జీవితంలో నాకు మధురానుభూతిగా మిగిలిపోయేటటువంటి రోజు. వేదముల యొక్క ప్రాశస్త్యం గురించి, వాని ఆవశ్యకత గురించి నన్ను 4 మాటలు మాట్లాడవలసినదిగా పెద్దలు ఆజ్ఞాపించారు. అన్నీ తెలుసున్నవారు వారు, వేదం చదువుకున్నవారు, వేదార్థమెరిగిన వారు వారు. వారి ముందు నేను మాట్లాడడం అంటే తగినటువంటి విషయం కాదు. అయినా ఒక తాతగారికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏమిటి అంటే, బాగా పాండిత్యం ఉన్నటువంటి కొడుకు మాట్లాడడం కన్నా వచ్చి రాని మాటలు మాట్లాడేటటువంటి మనవడి మాటలే తాతకిష్టం అవుతాయి. అలా అన్నీ తెలిసిన్నటువంటి వారికి సంతోషం ఏమి అంటే, నాలా వచ్చి రాని వాడి మాటలే సంతోషంగా ఉంటాయి. అందుకని నన్ను మాట్లాడమన్నారు తప్ప నిజంగా నేనేదో అన్నీ తెలిసిన్నవాడనని మాట్లాడమని ఆజ్ఞాపింపబడిన వాడను కాను అని మీరు గుర్తెరిగెదరుగాక. వేదము మనకి ప్రమాణము అని ఒక మాట సంస్కృతంలో. ప్రమాణము అన్న మాట దేనికి అన్వయమవుతుంది అంటే, కర్మ చెయ్యకుండా అసలు ఏ జీవి ఉండలేడు. అది జరాయుజమా, అండజమా, ఉద్భుజమా, స్వేదజమా అన్నది పక్కన పెట్టండి. ఏ ప్రాణి అయినా కర్మ చేస్తూ ఉంటుంది. కర్మ అంటే ఏదో అనుకోకండి, కర్మ అంటే పని చేయడం. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అయితే ఏదో ఒక పని చెయ్యడం కాదు జీవితానికి సార్థక్యం. చేసేటటువంటి పనులు ఏవై ఉండాలన్నది గుర్తెరిగి అది ఎలా చెయ్యాలన్నది తెలుసుకుని చేసిన నాడు ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం సుగమమవుతుంది. అనేకమైనటువంటి ప్రాణులుంటాయి. ప్రధానంగా శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు నరజన్మ ప్రాశస్త్యం గురించి మాట్లాడుతూ చెప్పినట్లు, తిర్యక్కులుంటాయి. భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణులు. వాటికి కర్మాధికారం ఏమి ఉండదు, వాటికి బుద్ధి ఉండదు. ఈ పని నేను చెయ్యాలని సంకల్పం చేసే అవకాశం వాటికి ఉండదు. వాటికి విచక్షణ ఉండదు. భగవంతుడికి నివేదన చెయ్యడానికి తీసుకెడుతున్నటువంటి పులిహార అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఒక కుక్కకి ఉండవలసిన అవసరం ఉండదు, ఉండలేదు కూడా. అది ఆ పులిహార కనపడితే తినేస్తుంది. కాబట్టి తిర్యక్కుకి అసలు కర్మ చెయ్యవలసినటువంటి అవసరం అంటే, కర్మ చేయడం అంటే శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యవలసిన అవసరం కానీ, ఉన్నతిని పొందడం కోసమని చెప్పి బుద్ధిని ఉపయోగించడం అనేటటువంటి విషయం కానీ అన్వయం కాదు. ఇక దేవతలకి సంబంధించినంత వరకు వారు చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోయే వరకు స్వర్గలోకంలో ఉంటారు. క్షిణే పుణ్యే వర్చలోకం విశంతి. వారు చేసుకున్న పుణ్యం అయిపోతే స్వర్గలోకంలో దేవతాస్థానంలో కూర్చుని అనుభవించిన భోగానికి తిరిగి మర్త్యలోకంలోకి పడిపోతారు. మర్త్యలోకం అంటే ఏదో కాదు, మనమున్న లోకమే.
ఇక్కడ ఉండేటటువంటి లోకాన్ని మిశ్రమలోకము అని పిలుస్తారు. మిశ్రమలోకము అన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ద్వంద్వములు ఉంటాయి. జననం ఉంటుంది, మరణం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండుగా అన్నీ ఉంటాయి. ఇటువంటి లోకంలో పుట్టినటువంటి మనుష్యుడు మాత్రం యథార్థమునకు దేవతల కన్నా తిర్యక్కు కన్నా గొప్పవాడు. ఎందుచేత గొప్పవాడు అంటే శాస్త్రీయమైనటువంటి కర్మాచరణం చేసిన కారణం చేత దేవతగానూ కాగలడు. కాదు అసలు మళ్ళీ పునర్జన్మ పొందవలసినటువంటి అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. అలా పొందడానికి యోగ్యమైనటువంటి కర్మాచరణము చెయ్యగలిగినటువంటి అధికారమున్న ప్రాణి ఒక్క మనుష్యుడే. అయితే అధికారమున్నటువంటి ప్రాణి మనుష్యుడేమో కానీ కర్మ ఎలా చెయ్యాలి అన్నదానికి ఎవరు చెప్పినట్టు చేస్తే పరమేశ్వరుణ్ణి చేరుతాం? మీరు ఇలా ప్రవర్తించండి, ఇలా ఉండండి, స్నానం ఇలా చెయ్యండి, మీరు విభూతి ధారణ ఇలా చెయ్యండి, మీరు వస్త్రం ఇలా కట్టుకోవలసి ఉంటుంది, మీరు పూజ ఇందుకు చెయ్యవలసి ఉంటుంది, మీరు దేవతల్ని ఇలా ఆరాధన చెయ్యవలసి ఉంటుంది, నివేదన అన్న మాటకు అర్థం ఇలా ఉంటుంది, ధర్మచక్రం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి అధికారం ఎవరిది? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే దాన్ని ప్రమాణంగా స్వీకరించవచ్చు అంటే ఏ పరమేశ్వరుడు ఈ సృష్టినంతటినీ చేశాడో ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటయే ప్రమాణం అవుతుంది. పరమేశ్వరుడు చెప్పినటువంటిదే వేదం. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. ఎందుచేత అంటే నాకు నా ఊపిరికి తేడా ఉండదు. నా ఊపిరి నేను మొట్టమొదట ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను, పుట్టానన్నారు. నా ఊపిరి నేను ఎంతకాలం తీస్తూ ఉంటానో అంతకాలము భవతి, ఉన్నాడు అంటారు. ఊపిరి లేనినాడు ఆ వ్యక్తి ఉండడు. ఊపిరికి వ్యక్తికి అభేదం. ఊపిరి తీయకుండా నేను మాట్లాడడం కూడా సాధ్యం కాదు. ఊపిరి తీస్తూ మాట్లాడలేను. తీసిన ఊపిరిని విడిచిపెడుతూ వ్యయం చేస్తూ మాట్లాడాలి. పరమేశ్వరుని యొక్క మాటయే వేదం. అందుకే వేదము అపౌరుషేయము. అది ఒకరి చేత రచింపబడినది కాదు, అది ఈశ్వరుని యొక్క వాక్కు. అంటే ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? అనాది. అనాది అయినటువంటి ఈశ్వరుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. అందుకే వేద ధర్మములు కలిగినటువంటి విశ్వాసము కనుక మనని సనాతన ధర్మము అని పిలుస్తారు. దీనికి ఒక పేరు ఎందుకు పెట్టలేదు అని అడిగారు. దీనికి పేరు పెట్టవలసిన అవసరం రాలేదు. సుబ్బారావు అనబడేటటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అనుకోండి నా దగ్గర, సుబ్బారావుని పిలిస్తే అతను ఒకడే వస్తాడు. నేను తణుకు ఉపన్యాసాలకు వచ్చి ఇక్కడ ఒక రోజు ఉన్నాను అనుకోండి, నేను సుబ్బారావుని పిలిస్తే పలకడానికి ఇంకొక సుబ్బారావు కూడా ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను తణుకు సుబ్బారావు గారు, కాకినాడ సుబ్బారావు గారు అని వేరు చేయవలసి ఉంటుంది. అసలు ఉన్నది ఇదొక్కటే పరమేశ్వరుణ్ణి చేరడానికి కావలసినటువంటి మార్గాన్ని చెప్పినటువంటి ఏకైక సిద్ధాంతము. వినా వేరొకటి లేదు. ఇది ఒక్కటే ఉన్నప్పుడు దీనికి ఒక పేరు పెట్టవలసిన అవసరం కలగలేదు. అందుకే దీని పేరు సనాతన ధర్మము. తరువాతి కాలంలో అనేక మతములు వచ్చాయి. మతము అన్న మాటకు అర్థం మనుష్యుని యొక్క మతి నుండి పుట్టినది అని. అందుకే ఆయా మతములకు స్థాపకులు ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి దాన్ని స్థాపించాడన్నవాడు ఉంటాడు. సనాతన ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారనుకోండి, సనాతన ధర్మాన్ని ఫలానా వారు స్థాపించారని చెప్పడానికి ఆధారాలు లేవు. అది పరమేశ్వర ప్రోక్తము. వేదము ప్రమాణవాక్యమై నిలబడి ఉన్నది. భగవంతుణ్ణి చేరడానికి మార్గాన్ని భగవంతుడే చెప్పాడు. అందుకే ఆయన ఊపిరి వేదమైంది. ఆయన ఊపిరి వేదం కనుక, ఊపిరికి ఆయనకి అభేదం కనుక ఆ పరమేశ్వరుడే వేదము యొక్క రూపాంతరముగా మారి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు భగవంతుణ్ణి చేరుకోవడానికి, ఒక మనుష్యుడు మనుష్యునిగా బ్రతకడానికి అనుష్ఠించవలసినటువంటి మార్గం తెలుసుకోవడానికి ఆధారమైనది ఏది అంటే శృతి ఒక్కటే. దాని పేరు శృతి. అది ఒకరి చేత రచింపబడినది కాదు. కానీ మరి ఇంతకాలం ఎలా ఉండగలిగింది, ఇంకా ఎందుకు ఉంటుంది అంటే ఒక్క అక్షరం కూడా ఇందులో మార్పు చెందడానికి అవసరం ఏర్పడకుండా, అవకాశం లేకుండా దీన్ని జాగ్రత్త చేశారు. ఎంత జాగ్రత్త చేశారు అంటే వేదం నేర్చుకునేటటువంటి వారు పుస్తకం చూసి చదువుకోరు,
గురువుగారి దగ్గర కూర్చుని వినాలి. చెవి సాధనంగా ఉంటుంది. ఉదాత్త అనుదాత్త స్వరితమనేటటువంటి స్వరంతో, ఏ స్వరంతో ఎక్కడ ఏ మంత్రాన్ని ఎలా పలకాలో గురువుగారు పలుకుతుంటే గురువుగారి దగ్గర విన్నటువంటి శిష్యుడు గురువుగారు ఎలా చెప్పారో అలా ఆ మంత్రాన్ని ఉచ్చరించడం నేర్చుకుంటాడు. అందుకే గురు శిష్య సంబంధంగా ప్రవహించేది వేదం తప్ప గ్రంథస్థమై చదువుకునేటటువంటిది వేదం కాదు. అంత పరమ పవిత్రమైనటువంటి వేదంలో ఒక అక్షరం కూడా మార్పు చెందకుండా ఉండడం కోసమని మనకి దాన్ని రకరకాలుగా వేదాన్ని చదివేటటువంటి పద్ధతులు లోకంలోకి వచ్చాయి. ఘనపాఠము అని ఒక పాఠం, వేదంలో ఉన్నటువంటి మంత్రంలోని మాటనే ముందు వెనకలకి చేర్చి ఆ మంత్రాన్ని పఠిస్తారు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, అందులో ఒక అక్షరం కూడా మార్పు చెందడానికి వీలు లేదు. కాలం మారిపోయిందండి, ఇంకా వేదం పనికొస్తుందా అంటుంటారు. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించండి. సంవత్సరాల లెక్క బట్టి చూసినా అసలు మొట్టమొదటి మనుష్యుడు పుట్టినప్పుడు పీల్చి బ్రతికినది గాలిని, ఇప్పుడు మనం పీల్చి బతుకుతున్నది గాలిని. ఆ తర్వాత ఎన్ని తరాలు వచ్చినా పీల్చి బ్రతకవలసినది గాలిని. బట్ట కట్టుకోవడం మారిందేమో, బ్రతికే విధానం మారిందేమో, కానీ బ్రతకడానికి ప్రాథమిక అవసరమైన గాలిని పీల్చడంలో మార్పు రాలేదు. వేదాన్ని అనుష్ఠించడంలో కూడా మార్పు రాదు. బ్రతకడానికి గాలి ఎటువంటిదో బ్రతుకు పండడానికి వేదం అటువంటిది. ఎందుచేత అంటే వేదము ఈశ్వర ప్రోక్తము కనుక. ఎవరు చెప్పాడో ఆయన తప్ప దాన్ని మార్చగలిగిన వాడు లేడు. మార్చవలసిన అవసరం పరమేశ్వరునికి ఉండదు. ఎందుకంటే అది వినా వేరొక మార్గము లేదు కనుక. అలా బ్రతకమని ఈశ్వరుడు వేదం ద్వారా మనకి చెప్పాడు. అందుకే ప్రమాణములు అని 5 పెద్దలు చెప్తారు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, ఆ తర్వాత అంతరాత్మ ప్రబోధము. మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే వేదం. వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకాలి. వేదం నేను చదువుకోలేదండి, వేదార్థం నాకు తెలియదండి అంటే స్మృతి వాక్యాన్ని పాటించాలి. ఋషులు ఆ వేదంలో ఉండేటటువంటి కొన్ని విషయాల్ని తీసి సంకలనం చేసి మనకి అందించారు. ఆయా ఋషుల పేరు మీద ఆయా స్మృతులు వచ్చాయి. ఆ స్మృతి గ్రంథములను చదివినప్పటికీ శృతిలో చెప్పబడినటువంటి విషయాన్నే మనం అనుష్ఠించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే స్మృతి శృతి కన్నా విభేదించి మాట్లాడదు. కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. ఒక ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో అలా శృతి వెంట స్మృతి వెడుతుంది. అందుకే శృతి తెలియని వాళ్ళకి స్మృతి ప్రమాణవాక్కు. శృతి స్మృతి కూడా నాకు తెలియదండి అంటే పురాణాన్ని ప్రధానంగా తీసుకుంటారు. మనకి దేవాలయ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది అంటే దేవాలయ వ్యవస్థ ప్రత్యేకంగా ఎవరో కొంతమంది కొరకు అని కాదు, అందరూ తరించడానికి ప్రధానమైనటువంటి కేంద్రంగా దేవాలయాన్ని తీర్చిదిద్దారు. ఆత్మోద్ధరణకి కావలసినటువంటి కేంద్రం దేవాలయం. అందుకే దేవాలయంలో నేను ప్రవేశించి ఈశ్వరుణ్ణి సేవించుకోవడానికి నాకు అవకాశం లేదని ఎవరూ అనడానికి ఉండదు. ఒక చర్మకారుడు ఉంటాడు, ఈశ్వరుడికి చెప్పులు కుట్టి బహూకరిస్తాడు. ఈశ్వరుడి పల్లకి వెడుతుంటే డప్పు కొట్టి ఆ ముందు నడుస్తాడు. ఒక రజకుడు ఉంటాడు, భగవంతుడికి కట్టి విప్పిన వస్త్రాల్ని ఉతికి తీసుకెళ్లి మళ్ళీ బహూకరిస్తాడు. ఒంట్లో బలమున్న వ్యక్తి ఉంటాడు, దేవాలయాన్ని తుడుస్తాడు, పల్లకి పట్టుకుంటాడు. మంత్రం వచ్చిన వ్యక్తి ఉన్నాడు, ఆయన ముఖమంటపంలో కూర్చుని ఆ వేద మంత్రాలు చదువుతాడు. వ్యాకరణం వచ్చిన వ్యక్తి ఉన్నాడు, దేవాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యులకి వ్యాకరణం చెప్తాడు. ఒక సువాసిని ఉంది, ఆమె దేవాలయ ప్రాంగణంలో ఆవు పేడతో నీళ్లు జల్లి ముగ్గు పెడుతుంది. దేవాలయాన్ని ఆధారంగా చేసుకుని ఎవరైనా ఉన్నతిని పొందాలి తప్ప దేవాలయం ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆ కేంద్రాన్ని ఆధారం చేసుకుని ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నటువంటి మూర్తికి పెద్ద వజ్రఖచితమైనటువంటి కిరీటం పెట్టుకోవడం కుదరదు. ఈశ్వరుడు వజ్ర కిరీటం పెట్టుకుంటే చూడాలని కోరికున్న నాబోటిగాడికి తీరకపోవచ్చు. ఐశ్వర్యవంతుడైన వ్యక్తి వజ్ర కిరీటాన్ని చేయించి దేవాలయంలో ఉన్న మూర్తికి అలంకారం చేయిస్తాడు. ఇప్పుడు నాబోంట్లందరూ వెళ్ళి ఆ వజ్ర కిరీట ధారణ చేసినటువంటి స్వామి యొక్క ముఖారవిందాన్ని చూసి పరవశించిపోతాం. ధనికుడికి నిర్ధనుడికి
బలం ఉన్నవాడికి బలం లేనివాడికి, చదువు వచ్చిన వాడికి చదువు రానివాడికి అందరికీ కూడా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఎక్కడ పెట్టారు అంటే దేవాలయ వ్యవస్థ యందు పెట్టారు. ఈ దేవాలయ వ్యవస్థ యందు పెట్టి ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి పురాణ ప్రవచనం. ప్రవచనం అంటే ఉపన్యాసం కాదు, ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం. ఒక స్తంభాన్ని పాతినప్పుడు పందిరి వేసేటప్పుడు ప్రధాన స్తంభం వేస్తారు మధ్యలో. ఆ స్తంభాన్ని వేసి గట్టిగా ఉందో లేదో చూడడానికి ఎవరు పాతాడో ఆయనే ఊపి చూస్తాడు. ఆ స్తంభం కొద్దిగా ఊగుతోందని అనుమానం వచ్చిందనుకోండి, మరికొన్ని రాళ్లు తెచ్చి ఆ స్తంభం మొదట్లో వేసి గుణపాన్ని వెనక్కి తిప్పి గుచ్చుతాడు. గుచ్చి తన కాలుతో తొక్కి ఇంకొకసారి ఊపి చూస్తాడు. ఈ స్తంభం కదలట్లేదు అన్న తర్వాత విడిచిపెడతాడు. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదంలో చెప్పబడిన విషయాన్ని భూతద్దంలో పురాణం చూపిస్తుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఒక జీవుడు ఆయన యాత్రని చెప్తుంది పురాణం. కేవలం ఎవరో ఒక రాజు ఉన్నాడు, శివాజీ ఉన్నాడు. శివాజీ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు శరీరం విడిచిపెట్టాడు, చరిత్ర అక్కడితో పూర్తయిపోతుంది. జీవుడు శివాజీ శరీరంలోకి ఏ కారణం చేత వచ్చాడు, శివాజీ శరీరంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి కోరిక కలిగింది, శరీరం పడిపోయిన తరువాత ఆ జీవుడు ప్రయాణం చేసి ఎటు వెళ్ళాడు, చిట్ట చివర ఎలా తరించాడన్న విషయాన్ని మనకి పురాణం చెప్తుంది. పురాణం శృతిలో ఉన్న విషయాన్ని ఆధారం చేసుకుంటుంది. ఇప్పుడు భూతద్దంలో వేదాన్ని చూపించినటువంటి పురాణాన్ని చదువుకున్నటువంటి వారు, ఆ పురాణాన్ని విన్నటువంటి వారికి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఆ ధర్మమునందు అనురక్తి కలిగితే ఇవాళ సాయంకాలం పురాణ ప్రవచనం వింటాడు, రేపు ప్రొద్దున్న లేచి తన పనిలోకి తాను వెళ్ళినప్పుడు ధర్మాన్ని ప్రధానంగా చేసుకుని ప్రవర్తించడం నేర్చుకుంటాడు. అలా ప్రవర్తించడం నేర్చుకోవడానికి ఆధారభూతమైనది ఏది అంటే పురాణ ప్రవచనం. ఆ ధర్మాన్ని నేర్పడం కోసం మూడవ ప్రమాణమైనటువంటి పురాణాన్ని, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని ప్రవచనం చేసేటటువంటి అలవాటు ఈ దేశంలో వచ్చింది. చాలా మందిలో విదేశీయుల్లో ఒక అపోహ, వీళ్ళు ఎందుకు సాయంకాలం అయ్యేటప్పటికీ దేవాలయాల్లో కూర్చుని అదే పనిగా రామాయణం చెప్తూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు, చిన్నతనం నుంచి విన్న రామాయణం కొత్తగా శరీరం విడిచిపెట్టే వరకు వినవలసిన అవసరం ఏముందనుకుంటారు. కాదు, ఎందుకు వినాలి అంటే రామాయణం ఎంత వింటే ధర్మమునందు అంత అనురక్తి కలుగుతుంది. ధర్మమునందు ఎంత అనురక్తి కలిగితే మనుష్య జన్మకంత ప్రయోజనం కలుగుతుంది. ధర్మమునందు అనురక్తి కలగడం చేతనే సమాజమునందు శాంతి నిలబడుతుంది. శాంతికి కారణమైనటువంటి ధర్మం వేదమునందు చెప్పబడితే ఆ వేదంలో ఉన్న ధర్మాన్ని అందరూ అందుకోలేరని పురాణంగా ప్రవచనం చేసి దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజమునందు శాంతి స్థాపన చేసేటటువంటి ప్రయత్నం చేసి మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని కల్పించినటువంటి గడ్డ కర్మభూమి ఈ దేశం ఒక్కటే. అందుకే ప్రమాణవాక్కులలో మూడవది పురాణం, నాలుగవది శిష్టాచారం. ఒకవేళ నాకు వేదము తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారంటే శాస్త్రం ఎరిగిన వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి వారి ప్రవర్తనని ప్రమాణంగా తీసుకుని ప్రవర్తిస్తారు. అందుకని నాలుగవది శిష్టాచారం, ఐదవది అంతరాత్మ. ఈ నాలుగు సమాజంలో అందుబాటులో లేకుండా పోతే అటువంటి రోజు రాకుండుగాక. అలా నాలుగు అందుబాటులో లేకుండా పోతే అప్పుడు అంతరాత్మ చెప్పినటువంటి మాట వినాలి. కలియుగము అని గుర్తేమిటంటే పై నాలుగు ప్రమాణములను విడిచిపెట్టి అంతరాత్మని ప్రమాణంగా చేసుకుని నేను ప్రవర్తిస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేయడం. మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే మనుష్య జన్మకి శృతి, వేదం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఒక పని ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అన్న మీమాంస ఏర్పడినప్పుడు, అనుమానం ఏర్పడినప్పుడు ఆ పని ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉన్నది ఏది అంటే ఒక్క శాస్త్రమునకే అధికారం ఉన్నది. ఏది శాస్త్రము? శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. శాసించి చెప్పేది, రాజశాసనంలా చెప్పేది, నువ్వు ఇలా ఉండాలని శాసించి చెప్పేది ఏది ఉన్నదో దానికి శాస్త్రమని పేరు.
ఏది శాస్త్రము అంటే వేదమే శాస్త్రము. మొట్టమొదటి శాస్త్రం ఏది అంటే వేదం. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఈ లోకంలో అవతరించి మహాసముద్రమంతటి వాంగ్మయాన్ని ఇచ్చి అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్ళి శంకరుల్ని అడిగారు, అయ్యా మీరు సముద్రమంత వాంగ్మయాన్ని ఇచ్చారు, అవతార పరిసమాప్తి చేస్తున్నారు, ఈ వాంగ్మయం మేము ఎప్పటికి చదువుకుంటాం, ఎప్పటికి అనుష్ఠిస్తాం? మేము తప్పకుండా పాటించవలసినటువంటి విషయాల్ని సులభ రీతిలో మాకు అర్థమయ్యేటట్టుగా సంక్షిప్తంగా చెప్పవలసింది అన్నారు. శంకర భగవత్పాదులు చెప్పిన మాట, వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదమును ప్రమాణముగా స్వీకరించండి, రోజు వేదంలో చెప్పినటువంటి విషయాలు తెలుసుకోండి, వేదం ఎలా చెప్పిందో అలాగే మీరు ప్రవర్తించండి. మీకు మాట్లాడగలిగిన శక్తి, బుద్ధి శక్తి, వాదించగలిగిన శక్తి ఉన్నా అది శాస్త్రాన్ని సమర్థించడానికి స్వీకరించండి తప్ప శాస్త్రాల్ని విమర్శించడానికి ఎప్పుడూ మీ బుద్ధిని, మీ వాక్శక్తిని వాడకండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, శంకరుల యొక్క ఆదేశం. శాస్త్ర విరుద్ధంగా వాదించడం, శాస్త్ర విరుద్ధమైనటువంటి వాదన చేసేటటువంటి వాళ్లతో వాదించే ప్రయత్నం చెయ్యడం కూడా అసలు శాస్త్ర విరుద్ధమైనటువంటి వాదనలు బలపడడానికి కారణమవుతుంది. అందుకే ఎక్కడ చెప్పినా ఒక మాట చెప్తారు, భగవద్భక్తి లేనివాడికి, శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించినటువంటి వాడికి ఈ విషయాన్ని బోధ చెయ్యవద్దు అని చెప్తారు. ఎందుచేత అంటే అటువంటి వాడికి బోధ చేసి అటువంటి వాడితో వాదన చేస్తే మన బుద్ధి కూడా తత్తరపాటుకి గురి కావచ్చు. వాదనలు పెరగడానికి, సమాజంలో యువతల పక్షం వైపుకి కొంతమంది ఒరగడానికి నువ్వు కారణమవుతావు. అందుకే నీకు బుద్ధి ఉన్నది అని గుర్తు ఏమిటంటే, ఎన్నడూ శాస్త్రమునకు విరుద్ధమైన మాట నువ్వు మాట్లాడరాదు. శాస్త్రం ఏం చెప్పిందో అది ఒక్కటే మన యొక్క ఉద్ధరణకి హేతువై ఉంటుంది. వేదము యొక్క ఆవశ్యకత ఇవాల్టికి కాదు, వేదము ఎప్పటికీ అవసరమే. ఎందుకు అవసరము అంటే, మనుష్య జన్మ లాంటి జన్మ ఉండదు. మరి మనుష్యుడు భగవంతుణ్ణి చేరుకోవాలి. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే అసలు భగవంతుడు ఉన్నాడని నమ్మడం ఎలా? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని నమ్మడానికి ఆయన మా నాన్నగారిలా, మా అమ్మగారిలా, నా భార్యలా, నా అన్నదమ్ముల్లా, నా సన్నిహితుల్లా, సమాజంలో పౌరుల్లా ఆయన నాకెప్పుడూ అనుభవంలో మాంసనేత్రానికి దర్శనమైన వాడు కాడు. కానప్పుడు నేను ఆయనతో మాట్లాడనప్పుడు, ఆయనని చూడనప్పుడు ఆయన ఉన్నాడని నేను నమ్మడం ఎలా అంటే, ఆయన ఉన్నాడు అని నమ్మడానికి అన్ని వేళలా నీ మాంసనేత్రము చేత చూసినటువంటిదే సత్యమని నువ్వు అనడానికి అవకాశాలు లేవు. ఈ భూమి తిరుగుతోంది, ఈ భూమి తిరుగుతోందన్న విషయాన్ని నువ్వు నీ మాంసనేత్రంతో చూశావా? నువ్వు మాంసనేత్రంతో చూడకపోయినా ఈ భూమి తిరుగుతోందని అంగీకరిస్తున్నావు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్క పెడుతున్నప్పుడు నువ్వు చూశావా? నువ్వు లెక్క పెట్టావా? రాష్ట్రపతిగా ఆయన ఎన్నికైతే నువ్వు నమస్కారం పెట్టి ప్రథమ పౌరుడు అని విశ్వసిస్తున్నావు. నువ్వు చూడని విషయాలు సత్యాలని అంగీకరిస్తున్నావు. నీ కంటితో చూసినవి నీకు సత్యంగా కనపట్టలేదు. అన్నీ కనపడినవే సత్యాలు కావు. శాస్త్రము ప్రమాణముగా తీసుకుని సత్యమును అంగీకరించవలసి ఉంటుంది. ఎదురుగుండా కనపడినటువంటి వస్తువుని బట్టి యజమానిని ప్రశ్న వేస్తాం మనం లోకంలో. నేను అలా వెళ్ళిపోతుంటే నాకు తణుకులో ఒక బ్రహ్మాండమైనటువంటి భవంతి కనపడింది అనుకోండి, దాంట్లో ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి వృక్ష సంపదతో ఉందనుకోండి, నేను ఒక్కసారి వెడుతున్న వాహనాన్ని ఆపి, అబ్బా ఎంత బాగుందండి ఈ భవంతి అని డాక్టర్ గారిని పిలిచి, అయ్యా కృష్ణారారి ఈ భవంతి ఎవరిదండి అని అడుగుతాను. ఆయన ఎవరైతే నాకెందుకు, నాకు అందులో గదేమన్నా రాసిస్తాడా? కానీ ఒక అందమైన వస్తువు నా కంటికి కనపడగానే నేను దాని యజమాని ఎవరు అని అడుగుతాను. ఎందుకంటే ఎవరు దాన్ని పొందిన అదృష్టవంతుడు అని నాలో ఒక ప్రశ్న. ఈ విశ్వమే విశ్వనాథుణ్ణి తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధారము. అందుకే ఈశ్వరుడికి దొంగ అని ఒక పేరు. శ్రీరుద్రంలో కూడా నమ చోరాయచ అని ఆయనకి దొంగగానే నమస్కారం చేశారు. అన్నమాచార్యుల వారు కీర్తన చేస్తూ, గులు తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అంటారు. దొంగ అన్న మాటకు అర్థం ఏమిటి? తెలియకుండా చేసినవాడు దొంగ. తెలిసేట్టు చేసినవాడు దొంగ అవడు. తెలియకుండా ఓ పని చేసిన వాడెవరో వాడు దొంగ. ఈ సృష్టిని అంతటినీ చేశాడు. మీరు ఒక మల్లె మొగ్గని చూస్తే ఆ మల్లె మొగ్గకున్నటువంటి రేఖల్ని మీరు బలవంతంగా విప్పి ప్రయత్నం చేస్తే అందులోంచి పసరిక వాసన వస్తుంది. అదే మల్లె మొగ్గ రేపటి రోజు సాయంకాలానికి అరవిరిసి అందులోంచి విశేషమైనటువంటి సౌరభం వస్తుంది.
ఆ చిన్ని మొగ్గలో సౌరభాన్ని దాచిన వాడెవరు? మరునాటి సాయంకాలానికి అంత తెల్లగా విచ్చుకునేటట్టు చేసిన వాడెవరు? అన్ని రేకుల్ని అందంగా పేర్చిన వాడెవరు? ఈ శరీరాన్ని నిర్మాణం చేసి దీనికి 2 కళ్ళు పెట్టి కళ్ళకి చూసే శక్తినిచ్చిన వాడెవరు? శరీరంలో ఎక్కడెక్కడ ప్రధానాంగములున్నాయో వాటిని రక్షించడానికి వెంట్రుకల్ని పెట్టి వెంట్రుకలన్నిటికీ పెరిగేటటువంటి లక్షణం పెట్టి కొన్ని చోట్ల ఉన్న వెంట్రుకలు పెరగకుండా శాసించిన వాడెవరు? కనురెప్ప చివర ఉన్న వెంట్రుక ఇలా వంకర తిరుగుతుంది. అలా తిరిగింది కాబట్టి రాత్రి రెప్ప మూసి పడుకుంటే ఏ క్రిమి లోపలికి వెళ్ళలేదు. కనురెప్పకి ఉన్న వెంట్రుకలు కూడా పెరిగి పెద్ద పెద్ద జటలైతే వాటిని కత్తిరించడం ఎంత కష్టం అవుతుంది? కనురెప్పకున్న వెంట్రుకలు పెరగకుండా చేసిన వాడెవరు? మిగిలిన వెంట్రుకలు పెంచిన వాడెవరు? అన్నం తింటే అన్ని అవయవములు సమానంగా పెరిగేటట్టు పెంచిన వాడెవరు? లోపల అన్నం అయిపోతే ఆకలేస్తోందిరా అని లోపల మంట పుట్టించి ఇందులో పదార్థం పడైరా అని చెప్పిన వాడెవరు? ఇందులో నీళ్లు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పోయిరా అని చెప్పిన వాడెవరు? రాత్రి నిద్రపోయినప్పుడు ఆఫీస్ ఫైల్ ఒకటి చూడమంటే నిద్రపోతూ ఎలా చేస్తానండి అంటావు. నిద్రపోతున్నప్పుడు నీ ఊపిరిని నీకు తీసి నిన్ను నిలబెట్టిన వాడెవరు? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడెవరు? రాత్రి పదార్థం అంతా తిని పడుకుంటే తెల్లవారేటప్పటికి జీర్ణం చేసి అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదార్థాన్ని శక్తిగా రక్తంలోకి కలిపి మిగిలిపోయినటువంటి పిప్పిని బయటికి పంపించడానికి సిద్ధం చేసి సంవరణీకండరములు సడలిపోయేటట్టుగా చేసిన వాడెవరు? ఇందులోకి నీరు కావలసి వస్తే బ్రహ్మాండంలో నీరు పెట్టి బ్రహ్మాండంలో నీరు పిండాండంలో పోస్తే పిండాండంలో మిగిలిపోయినటువంటి మలినమైన జలాన్ని మళ్లీ పుచ్చుకోవడానికి బ్రహ్మాండంలో ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడెవరు? ఇన్ని ప్రాణులు పడిపోతే ధనంజయ వాయు రూపంలో ఆ శరీరములన్నీ కూడా మళ్ళీ పగిలిపోయి భూమిలో కలిసిపోయేటట్టుగా చేస్తున్న వాడెవరు? వాడెవరో నీ కంటికి కనపడకపోవచ్చు. అన్నీ నీ కంటికి కనపడడం కేవలం నీకు ఉన్నదని తెలిసినంత మాత్రం చేత సాధ్యం కాదు. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పాలలోంచే వస్తుంది. అది పరమసత్యం. నెయ్యి ఎక్కడుంటుంది? పాలలోనే ఉంటుంది. కానీ పాలలో నేతిని చూపించండి అంటే సాధ్యం కాదు. కొంత పరిశ్రమ చెయ్యాలి. ఆ పాలు కాచాలి, తోడు పెట్టాలి, పెరుగు చెయ్యాలి, కవ్వం దింపాలి, చిలకాలి, మజ్జిగ చెయ్యాలి, మజ్జిగలోంచి వెన్న తేలాలి, వెన్నని గిన్నెలో పోసి పొయ్యి మీద కరగబెడితే నెయ్యి రావాలి. వచ్చిన నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచే వచ్చింది. పాలలోంచి వచ్చిన నెయ్యి పాలలో కనపడుతోందా? కొంత సాధన చేస్తే కనపడుతోంది. విశ్వమంతటా నిండిన విశ్వనాథుడు కనపడాలంటే కొంత సాధన చేస్తే కనపడతాడని వేదం చెప్తోంది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఆయన ప్రతిజ్ఞ కూడా అదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఏదో ధర్మాన్ని పాడు చేసేవాడిని చంపడానికి వస్తానని ముందు మాట అనలేదు. అంతటా నిండిపోయినటువంటి నన్ను సాకారంగా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా కనపడమని నా గురించి పరితపించేటటువంటి పరమభక్తుడైన వాడు ఎక్కడున్నాడో వాడి కోసం నేను వస్తానని చెప్పాడు ఆయన. మీరు ప్రహ్లాదోపాఖ్యానమే చూడండి. ప్రహ్లాదోపాఖ్యానంలో నిజంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వచ్చింది ఆ నరసింహావతారం? అందుకు రాలేదు. అందుకే అవతారము అన్న మాట వాడింది సనాతన ధర్మం. అవతార అన్న మాటకు అర్థం ఏంటంటే తార అంటే ఎక్కడో ఎత్తున ఉన్నది. తారస్థాయిలో పాట పాడారంటారు. అంటే తార అంటే పై స్థాయి, అవతార కిందకొచ్చింది. నీ కంటితో చూడడానికి అనువు కానటువంటి పదార్థం ఏది అత్యతిష్ట దశాంగుళం అని బ్రహ్మాండము కన్నా 10 అంగుళముల పై వరకు పెరిగిపోయిందో అది నీ మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యము కానిది. దానిని నేను చూసి తీరాలని పరమభక్తితో నీవు నిలబడినప్పుడు నీ భక్తికి వశుడైనటువంటి పరమాత్మ కిందకి దిగి వచ్చి మన కంటికి దర్శనమయ్యేటట్టుగా ఎదురుగుండా నిలబడినటువంటి ఈశ్వరుని యొక్క కరుణా విశేషమునకు అవతారము అని పేరు. ఎందుకు వచ్చింది ఆ నరసింహావతారం? కేవలం హిరణ్యకశపుణ్ణి సంహరించడానికి రాలేదు. చాలా చిన్న పిల్లవాడు, భగవంతుని యందు పరమ విశ్వాసమున్నటువంటి వాడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అన్నాడు. శృతి ప్రమాణాన్ని చెప్పాడు. ఎక్కడున్నాడని అడుగుతామేమిట్లా? నాది బుద్ధి లేని మాట. ఎక్కడున్నాడని అడక్కు. అంతటా ఉన్నాడు.
నీకు వెతికి చూడగలిగిన కన్నుంటే విష్ణువు లేని ప్రదేశము లేదు. విష్ణువు అంటేనే వ్యాపకత్వం. అటువంటి విష్ణువు అంతటా ఉన్నాడు నాన్న అన్నాడు. అంతటా ఉన్నాడని నువ్వు అంటున్నావు, నేను ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా అని అడిగాడు హిరణ్యకశిపుడు. వస్తాడు. ఇది ప్రహ్లాదుని యొక్క భక్తి. ఈశ్వరుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మా నాన్న వేలు ఎక్కడ పెడితే అక్కడి నుంచి వస్తాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు వేలు ఎక్కడ పెడతాడో ప్రహ్లాదుడికి తెలుసా? తెలియదు. కానీ అది ఆయన నమ్మకం, భగవంతుడి మీద విశ్వాసం. ప్రహ్లాదుడికి శ్రీమన్నారాయణ దర్శనం అయిందని భాగవతంలో ఉందా? లేదు. కానీ ఉన్నాడని నమ్మాడు, నమ్మి మాట్లాడాడు. ఉన్నాడు ఈశ్వరుడు. ఉన్నాడని నమ్మడానికి కారణం పెద్దల వాక్కు. నారదుడు చెప్పిన మాట నమ్మాడు. నారదుడు శృతిని నమ్మాడు. నారదుడికి ఈశ్వర దర్శనం అయింది. అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడన్నాడు. అయితే ఇక్కడుంటాడా అని అడగడానికి ఇలా తిప్పుతున్నాడు చెయ్య హిరణ్యకశిపుడు. ఎక్కడాపుతాడో తెలియదు. ఇప్పుడు పరమేశ్వరుడి యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏమి అంటే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క మాట సత్యం చెయ్యాలి. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి తాను రావాలి. ఆ వచ్చినప్పుడు బ్రహ్మగారిచ్చిన వరాన్ని నిజం చెయ్యాలి. గాలిన్ కుంభిని యజ్ఞి అంబోల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలన్ తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువిలేని జీవనము లోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. బ్రహ్మగారు ఏ వరాలిచ్చాడో ఆ వరాలన్నిటికీ మినహాయింపుగా వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాలి. మొదటి ప్రయోజనం ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి. అందుకే పోతన గారు మహానుభావుడు. పోతన గారికి తెలియనటువంటి ప్రమాణాలు లేవు. అందుకే పోతన గారి పద్యం అంత అద్భుతంగా పడింది. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. ఇప్పుడు ఈ బ్రహ్మాండమే ఒక నరసింహం అయిపోయింది. ఎక్కడ వేలు చూపిస్తే అక్కడి నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక స్తంభాన్ని చూపించాడు, వస్తాడా? వస్తాడు. అరిచేత్తో కొట్టాడు, అందులోంచి వచ్చింది నరసింహావతారం. ఉన్నాడు ఉన్నాడన్న నమ్మకం నీకుంటే ఎక్కడి నుంచైనా వాడు వస్తాడు. సాకారంగా రావాలేమో కానీ వాడు లేని ప్రదేశం మాత్రం లేదు. కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి గుండెలు బాదుకున్నాడు. నీ రూపంబు తలంపగా నేగాన మోకాలు స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో. అసలు నీ రూపం ఏదని నేను చెప్పను. మేక పింటికలో కూడా ఆయన ఒకసారి కనపడ్డాడు. ఈ జిల్లాలోనే జరిగింది. ఆచంట అన్న గ్రామంలో శివాలయంలోకి వెడితే శివలింగ దర్శనం చేయడానికి అవకాశం కలగకపోతే ఒక మేకల్ని కాసుకునే వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి శివాలయంలో చూశాడు, శివలింగానికి అభిషేకం చెయ్యాలని కోరిక. ఎక్కడ దొరుకుతుంది శివలింగం? వెడుతుంటే మేక పింటికలు వదిలిపెట్టింది. ఓ పెంటిక దొల్లి భూమి మీద నిలబడితే శివలింగంలా కనపడింది. ఆ మేకపాలే పితికి శివ 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 అంటూ పోశాడు. ఆయన భక్తికి మెచ్చుకున్నాడు పరమేశ్వరుడు. ఆయన భక్తికి మెచ్చుకుని ఆ మేక పింటికలోంచి వచ్చాడు. కాటము నుండి వచ్చాడు కాబట్టి కాటేశ్వరుడు అయ్యాడు. కాటేశ్వరుడు అంటే మోటుగా ఉందని కోటేశ్వరుడు అయ్యాడు తప్ప ఆయన వచ్చింది ఒక మేక పెంటికలోంచి. ఆయన లేనిది ఎక్కడుంది? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మనకు అసహ్యంగా ఉంటుందేమో చెప్పడానికి, కానీ పరమేశ్వరుడికి అసహ్యాలు లేవు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న సస్య కదంబ హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడయ్యు. అట్టి చూపు అంటాడు భీష్మాచార్యుల వారు స్తోత్రం చేస్తూ. సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడినట్టే భగవంతుడు ఎవరికి వాడికి తను భగవంతుణ్ణి ఆరాధిస్తున్నట్లు కనపడతాడు తప్ప ఉన్న ఒక్క భగవంతుడు అంతటా వ్యాప్తి చెంది ఉంటాడు. అంతటా భగవంతుడు ఉన్నాడనేటటువంటి పరమ ప్రమాణాన్ని మనకి అందించేటటువంటి మొదటిది వేదం. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మడానికి అత్యంత హీనపక్షంలో ఆధారమేది అంటే నువ్వు ఒక వస్తువుని చూసి యజమానిని అడిగినట్టే విశ్వాన్ని చూసినప్పుడు విశ్వనాథుణ్ణి అడగవలసిందే, ఎవరు దీన్ని సృష్టించినవాడు అని. శంకర భగవత్పాదులు భగవంతుడు లేడన్నవాణ్ణి ఒక ప్రశ్న వేశారు. కాతే కాంత, ఏమిరా నా భార్య అని అంత విర్రవీగిపోతావే, మీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పన్నారు. ఎక్కడి నుంచి రావడం ఏంటి? మా అత్తగారి కడుపున పుట్టింది. మీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? బయటికి రావడానికి ఎక్కడి నుంచో వచ్చి ఉండాలిగా. ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నాకేం తెలుసు. పోని మీ ఆవిడ సంగతి తెలియదు. కస్తే పుత్ర, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? మా ఆవిడ కడుపులోంచి వచ్చాడు. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు?
ఏమో నాకు తెలియదు, మా అబ్బాయి సంగతి నాకేం తెలుస్తుంది. కాతే కాంత కస్తే పుత్ర కస్యత్వం, నువ్వెక్కడి నుంచి వచ్చావు, కుతయాయాత, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎక్కడి నుంచి వచ్చావు ఆలోచించు. సోదర తత్వంచింతీయ తదీయ భ్రాత, ఆయన కర్మ తమ్ముడా అని పిలవడానికి. అరే వాడిని ఆలోచింప చెయ్యాలని జగద్గురువులు కాబట్టి తాపత్రయం. ఆలోచించరా తమ్ముడా ఒక్కసారి, ఎందుకురా ఇలా పాడైపోతావు. ఒకడున్నాడు దీన్ని తయారు చేసినవాడు, వాడు లేని నాడు ఇవన్నీ జరగవు. నీటికి ప్రవహించే శక్తిని వాయువుకి అంతటా ఉండేటటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు ఇచ్చి ఉండకపోతే, అగ్నికి ఊర్ధ్వముఖ చలనాన్ని నీటికి పల్లానికి వెళ్లే శక్తిని ఇచ్చి ఉండి ఉండకపోతే మనం ఎక్కడున్నాం ఆలోచించండి. అగ్ని అడుక్కెడుతుందన్నాడు అనుకోండి ఈశ్వరుడు, వంట ఎలా చేస్తాం, హోమం ఎలా చేస్తాం, యజ్ఞం ఎలా చేస్తాం. అగ్నిని పైకి లేచేట్టు చేసింది మనమా? నీరు కిందకెళ్లేట్టు చేశాడు కాబట్టి దాహం వేస్తే గుక్కడి నీళ్లు తాగితే గబగబా పల్లానికి కడుపులో కెడితే ప్రాణాలు నిలబడుతున్నాయి. లింగపురాణంలో వ్యాసుడు అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయుత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. లోకములను నిలబెడుతున్నాడు ఆయన నీటి రూపంలో ఉండి నిలబెడుతున్నాడు కాబట్టి ఇక్కడ నీళ్లు పోస్తే ఇక్కడికి గబగబా ప్రవహించి కిందకెడుతున్నాయి. నీళ్లు పైకెడతాయి, అగ్ని కిందకెడుతుందంటే వంట జరుగుతుందా, నీళ్లు కడుపులో కెడతాయా? ఎలా నిలబడుతుంది ఈ ప్రపంచం? గాలి అంతటా ఉండదు, కొన్ని చోట్లే ఉంటుంది. గోదావరి ఒక చోటే ప్రవహిస్తున్నట్లు, రాజమండ్రిలో ఉన్న గోదావరి కాకినాడలో లేనట్టుగా గాలి కూడా కొన్ని చోట్లే ఉంటుందని ఈశ్వరుడు అనుముండి ఉంటే ఇవాళ మనం ఇన్ని చోట్ల కాపరాలు చేసి ఉండేవాళ్ళమా? గాలి ఎక్కడుందో అక్కడే ఇన్ని కోట్ల మందివి ఉండి తొక్కిసలాటల్లో ఎంతమంది పడిపోదురు. ఎంత కారుణ్యమూర్తి ఈ గాలినంతటా ప్రసరించేటట్టు చేశాడు. ఇవన్నీ చేసింది మీరు కాదు, నేను కాదు. ఒకడున్నాడు, వాడు ఇవన్నీ చేస్తున్నాడు. వాడు ఉన్నాడనడానికి ఆధారమేమి? ఈ విశ్వమే. ఒక ఇల్లుంది, ఇంట్లో దీపం వెలుగుతోంది, మాటలు వినపడుతున్నాయి, తలుపులు వేసున్నాయి. నేను వెళ్ళి తలుపు కొట్టాను, లోపల నుంచి ఇంట్లో ఎవరూ లేరండి అంది పనిపిల్ల. ఇంట్లో ఎవరూ లేరండి అంటే యజమాని లేడు అని గుర్తు, కానీ పనిపిల్ల ఒక ఉందిగా లోపల. ఇంట్లో ఉన్నారుగా ఎవరో ఒకళ్ళు. ఇంటిని చూసి ఇంటిలో మాట బట్టి ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు లేరేమో కాసేపాకు వస్తారు. ఇంట్లో దీపాల్ని బట్టి, ఇంటి తోరణాన్ని బట్టి, ఇంటి ముందు వాహనాన్ని బట్టి, ఇంట్లో చప్పుడు బట్టి ఇంట్లో ఉన్నారని చెప్పినట్టే ఈ విశ్వము యొక్క పరిణామాన్ని బట్టి, మల్లె పువ్వు విచ్చుకోవడాన్ని బట్టి, బంతి పువ్వు మీద రేఖల్ని అంత అద్భుతంగా కూర్చోపెట్టినటువంటి విధానాన్ని బట్టి, అసలు ఈ శరీరాన్ని తయారు చేసినప్పుడు ఇందులో మూత్రపిండాల్ని పావలా పెట్టి కొనుక్కున్నామా, గుండెకాయని ₹1 పెట్టి తెచ్చుకున్నామా? ఉదారుడై ఆయన సృష్టించాడు. 2 కళ్ళు ఆయన ఇచ్చాడు, చూసే శక్తిని ఆయన ఇచ్చాడు. లోపల ఆత్మగా తానుండి ఆ కాంతి ఇంద్రియముల మీద పడితే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి వాడు ఉన్నాడన్నది మొట్టమొదట నమ్మవలసినటువంటి విషయం. వాడు ఉన్నాడు, నేనున్నాను. నా తండ్రి గారిని నేను చూసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి చాలా చంటితనంలో తండ్రి గారు వెళ్ళిపోతాడు, అంత మాత్రం చేత తండ్రికి తద్దినం పెట్టడం మానేస్తావా? నీ తండ్రి పరమసత్యం కాబట్టి నీ తండ్రికి తద్దినం పెడతావు నువ్వు ఉన్నంతకాలము కూడా. అలాగే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అన్నప్పుడు రెండవది ఈ ఉపాధి యొక్క గొప్పతనం. ఈ ఉపాధిలో ఉన్నావు కాబట్టి శాస్త్రాన్ని పాటించి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి వెళ్ళొచ్చు. ఈ ఉపాధిలో ఉన్నావు కాబట్టి మనుష్యుడిగా పుణ్యకర్మ చేసి దేవతవి కావచ్చు. ఈ ఉపాధిలోనే ఉండి ఈశ్వరుడు బుద్ధినిచ్చినప్పుడు సక్రమంగా వినియోగించుకోకుండా శాస్త్ర ధిక్కారం చేసి ప్రవర్తిస్తే తిరియక్కుగా వెళ్ళిపోయి కొన్ని కోట్ల జన్మల పాటు పశుపక్షాది పిపీలికాది పర్యంతంలో ఎక్కడో వెళ్ళి పడిపోవచ్చు. ఇచ్చినటువంటి బుద్ధి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రవర్తించడానికి పనికి రావాలి తప్ప శాస్త్రధిక్కారం చేసి బ్రతుకు పాడు చేసుకోవడానికి పనికి రాకూడదు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఏది అంటే ఈశ్వరుడే. ఆయన చెప్పిన మాటయే ప్రమాణము. కాబట్టి వేదం ప్రమాణం. వేదము ప్రమాణమైన ఉన్నప్పుడు దాని ఆవశ్యకత ఇవాళ ఉన్న మనక కాదు. ఎప్పుడు ఎవరు ఏ యుగంలో ఉన్నా వేదమే ప్రమాణం. ఆ వేదము ధర్మాన్ని చెప్తుంది. వేదము యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ధర్మాన్ని చెప్పేది వేదమే. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ప్రమాణమై ఉన్నది. నువ్వు ఏ పని చెయ్యి,
నువ్వు చేసేటటువంటి పనులన్నీ కూడా ధర్మమన్న చట్రంలోకి ఇముడుతున్నాయా లేదా చూసుకుని చెయ్యాలి. ఎందుచేత అంటే మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను కొన్ని గంటల ప్రసంగం చెయ్యక్కర్లేదు, ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లోకంలో ఎవరు ఏ కర్మ చేసినా సుఖం కోసమే చేస్తారు. సుఖం కోసం చేసేటటువంటి కర్మల వలన సుఖం కలగవచ్చు, కానీ ఏ సుఖాలని మనం పొందామో ఆ సుఖములు అశాశ్వతములై ఉంటాయి, తాత్కాలికములై ఉంటాయి. ఆ సుఖము శాశ్వతమని చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ శాశ్వత సుఖాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే ధర్మం ఒక్కటే. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి, అది ఎందుకు వేదోపబృంహణమైంది అంటే రామచంద్రమూర్తి కేవలంగా తన కావలసిన పనిని తాను సాధించుకోవాలి అనుకుంటే శ్రీరామాయణంలో 2 కాండలు అక్కర్లేదు. సుందరకాండ, యుద్ధకాండ ఉండవలసిన అవసరం లేదు. కిష్కింధకాండలో ఆయన వాలితో స్నేహం చేసుకుంటే చాలు. వాలి చిటిక వేస్తే రావణాసురుడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. చచ్చిపోయే ముందు అదే అడిగాడు రాముణ్ణి, నువ్వు నా తమ్ముడు సుగ్రీవుడితో స్నేహం చేశావు, సుగ్రీవుడు బలవంతుడు కాడు, సుగ్రీవుడు రావణుడితో యుద్ధం చెయ్యలేడు, నాకు వాలికి ఒడంబడిక ఉంది, ఏ భోగం అనుభవించినా ఒకడు అనుభవించింది ఇంకోడికి ఇస్తాం. వాలిని నా తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచాను, వాడికి నేనంటే భయం, నాతో చెలిమి చేసుకుని ఉంటే నే చిటిక వేస్తే రావణుడు తెచ్చి నీకు సీతమ్మని ఇచ్చేవాడు, నువ్వెందుకు నాతో చెలిమి చేసుకోలేదు, నువ్వెందుకు నన్ను సంహరించావు అని అడిగాడు. రాముడు ఒక్కటే చెప్పాడు, నీతో చెలిమి చేసుకోకపోవడానికి కారణం ఒక్కటే, నీ తమ్ముని భార్య అయిన రుమని తమ్ముడు జీవించి ఉన్నాడని తెలిసి కూడా నువ్వు నీ భార్యగా అనుభవిస్తున్నావు. వానర జాతికి నియమం ఉంది, తోడపుట్టినటువంటి వాడు మరణిస్తే తోడపుట్టిన వాని ఇల్లాలు కోరుకుంటే బ్రతికున్నటువంటి ఆ తోబుట్టువుతోటి భార్యగా వ్యవహరించవచ్చు. కానీ నీ తమ్ముడు బ్రతికున్నాడని నీకు తెలుసు, తెలిసుండి తమ్ముడి భార్య రుమని నీ భార్యగా నువ్వు అనుభవిస్తున్నావు. ధర్మమునందు ప్రధాన దోషము నీ ఎందున్నది. అటువంటి వాడితో నేను స్నేహం చెయ్యను. ధర్మం పోయి సుఖం కలగడం కన్నా కష్టాలు పడి ధర్మమును పట్టుకొని ధర్మం వలన శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందుతాను. అందుకని నిన్ను చంపి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాను. సుగ్రీవుడు ధర్మమునందున్నాడు, ధర్మమునున్న సుగ్రీవుడితో చెలిమి చేసి చాలా కష్టాలు పడినా సీతమ్మని తెచ్చుకుంటాను తప్ప ధర్మము తప్పిన నీతో స్నేహం చేసి మాత్రం సీతమ్మని పొందనన్నాడు. అన్నాడు కాబట్టి త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం అయిపోయినా కూడా కలియుగంలో కూడా వాడవాడలా రామాలయం కట్టి రామచంద్రమూర్తిని పూజిస్తున్నాం. రామచంద్రమూర్తి పేరు వ్రాయకుండా ఏదీ ప్రారంభం చెయ్యం. శ్రీరాముడి మీద ఒక్క శ్లోకం చదవకుండా ఏ ధార్మిక ప్రవచనం చెయ్యం. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ, రాశీభూతమైన ధర్మమే రాముడు. ఇది ఎవరో ఋషి చెప్పింది కాదు. అరణ్యకాండలో మారీచుడు చెప్పాడు, ఒక రాక్షసుడు చెప్పాడు, రాముడంటే ఎవరనుకుంటున్నావు, రాశీభూతమైన ధర్మం, ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తే నశించిపోతాడు, రాముడి జోలికెళ్ళిన వాడు నశించిపోతాడు, రాముడి జోలికి వెళ్ళకని చెప్పాడు రావణాసురుడితో. ధర్మమే రక్షణ. తల్లి కౌసల్య దగ్గరికి వెళ్ళి ఎంతో బ్రతిమాలాడు, అమ్మా నేను అరణ్యవాసానికి ఎడతానని. చివరికి తల్లి అనకూడనటువంటి మాట ఒకటంది, నీ తండ్రి దశరథ మహారాజు గారు ఎన్నడూ నా మందిరానికి రాడు, ఆయనకి అనురక్తి కనుక కైకా మందిరానికి వెడతాడు. ఇంతకాలానికి ధర్మమూర్తివి, నువ్వు పెద్ద కుమారుడిగా జన్మించావు, నీకు పట్టాభిషేకం అవుతోంది, రాజమాత అని పిలిపించుకుంటానని సంతోషించాను. ఇప్పుడు నువ్వు రాజ్యాన్ని కూడా భరతుడికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. నేను రాజమాతనీ కాను, నీ తండ్రి దశరథుడు నా మందిరానికి రాడు, ఈ పాటి దానికి నేను అయోధ్యలో ఎందుకు, నన్ను నీతో తీసుకెళ్ళిపోంది. ఒక్కటే మాట అన్నాడు రాముడు, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అన్నాడు. అమ్మా ఈ లోకంలో ఏ సుఖం కోసమైనా సరే భర్తని విడిచిపెట్టి పక్కకి వెడితే అంతకన్నా సుఖం కలుగుతుందని ఆలోచించిన ఏ స్త్రీ అయినా సరే అసలు స్మరించడానికి దర్శనం చేయడానికి కూడా యోగ్యురాలు కాదు. అమ్మా నాకు తండ్రి దశరథుడు, నీకు భర్త దశరథుడు, రాజ్యానికి రాజు దశరథుడు, మనందరం ఆయన ఛత్రఛాయల్లో బతకవలసిన వాళ్ళం, ఆయనని విమర్శించకమ్మా, నేను వినకూడదు నువ్వు అనకూడదు, నువ్వు భర్తని సేవించవలసిందే, ఇక్కడే ఉండన్నాడు.
ఆవిడ తెల్లబోయి ఒక మాట అంది. దీన్ని పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు అపర శంకర భగవత్పాదులు, పరమశివావతారులు సన్యాస ధర్మాన్ని 100కి 100 పాళ్లు పాటించి 96 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు భారతదేశాన్నంతటినీ 3 పర్యాయములు పాదచారి అయి పర్యటించిన మహాపురుషులు, రాశీభూతమైన సన్యాస ధర్మము నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో, ఎవరు నడిచి వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో బస్సులు దిగి కార్లు దిగి చెప్పులిప్పి కొన్ని వేల మంది రహదారులకు 2 వైపులా పాదాక్రాంతులయ్యారో, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని ఈ ధర్మం కాని బౌద్ధ ధర్మానికి చెందిన దలైలామా చేత కీర్తింపబడ్డారో, అటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీరామాయణంలో 24,000 శ్లోకాల్లో 23,999 శ్లోకములు ఆడవారికి రావచ్చు రాకపోవచ్చు, ఒక్క శ్లోకం ఆడదానికి రాకపోతే ఈ దేశంలో ధర్మం నిలబడదని చెప్పేవారు. అమ్మ పిల్లవాడు ఎక్కడికైనా ప్రయాణం చెయ్యడం మొదలు పెడితే అమ్మ ఇచ్చేది ఏది అంటే సద్యన్నపు మూట కట్టిస్తుంది. డబ్బు తండ్రి ఇస్తాడు, జాగ్రత్త తండ్రి చెప్తాడు. అమ్మ, నాన్న ప్రయాణం ఇంతసేపు పడుతుందిరా, ఆకలేస్తుందని అన్నం మూట కట్టిస్తుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి కౌసల్యామాత కట్టి ఇచ్చిన సద్యన్నపు మూట అని పిలిచారు పరమాచార్య స్వామి దాన్ని. ఆయన ఆ కౌసల్యాదేవి రాముడు హఠం చేసి ధర్మానికే నిలబడతాను, అరణ్యవాసానికి వెళ్ళిపోతాను అని చెప్పి కౌసల్యతో మాట్లాడుతుంటే సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు అంది. ధృత్యాచ నియమేనచ యం పాలయసి ధర్మం తం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. రామ, ఏ ధర్మాన్ని ధర్మం 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 అని నువ్వు కొట్టుకున్నావో, ఆ ధర్మం కోసం అన్నీ వదిలిపెట్టేస్తానంటున్నావో, ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక. ధృతితో నియమముతో ఈ ధర్మమునే నీవు పట్టుకొనేదవుగాక అందావిడ. ఎందుకని? ధర్మాన్ని ఆచరించేటప్పుడు ప్రయోజనం వెంటనే కలగచ్చు, కలగకపోవచ్చు. కాసేపు ధర్మాన్ని పక్కన పెట్టేస్తే అనేకమైన సుఖాలు కలుగుతాయని అనిపించవచ్చు. కానీ ధర్మాన్ని పట్టుకున్నవాడు శాశ్వత సుఖాలు పొందుతాడు. ధర్మాన్ని వదిలిపెట్టి సుఖాలు పొందినవాడు ఇక్కడ సుఖపడ్డాననుకుంటాడు, కానీ శాశ్వతమైనటువంటి పాపాల మూటని భుజానికి తగిలించుకుని కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోయి తనంత తాను చచ్చిపోవడానికి కూడా స్వేచ్ఛ లేని భయంకరమైన జన్మలు పొందుతాడు. మనం తెల్లవారి లేస్తే ఎన్ని ప్రాణుల్ని చూడటం లేదు. మోటార్ సైకిల్కి మొక్కజొన్న పొత్తులు గుత్తి కట్టినట్టు కాళ్ళన్నీ కలిపి గుత్తి కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆ వేగానికి వాటి తలలు ఆ రహదారికి కొట్టుకుంటుంటే పైకెత్తలేక నెత్తురు చిమ్ముతూ అవి ఎంత బాధపడుతున్నాయో. ఏదో జన్మలో చేసిన పాపం పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. నువ్వు చేసింది నువ్వు అనుభవించవలసిందే, మళ్ళీ శరీరం స్వీకరించాలి. శరీరం స్వీకరించాలన్న భయం నీకుంటే ఒక ఇంట్లో ఉన్న బూర్ల మూకిడికి ఎంత ఆయుర్దాయం ఉంటుందో అంత ఆయుర్దాయం కూడా వ్యక్తికి ఉండదు. మా ఇంట్లో ఓ మూకుడుంది. ఆ మూకుట్లో నాకు తెలిసి మా తాతగారి తద్దినానికి గారులు ఉండారు. అదే మూకుట్లో మా నాన్నగారి తద్దినానికి గారులు వండించాను. అమంగళకరమైన మాట మంగళకరమైన సభలో నేను అనడం ఎందుకు? ఆ మూకుడుకున్న ఆయుర్దాయం మా ఇంట్లో ఉన్న 3 తరాలకి ఆ మూకుట్లో గారులు ఉండారు. అంటే ఆ మూకుడుకున్న ఆయుర్దాయం మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉందని చెప్పడం కష్టం. ఆయుర్దాయం తక్కువైనా చాలా గొప్ప జన్మ ఎందుకైంది అంటే శాస్త్రాన్ని పట్టుకుని అనుష్ఠించగలిగిన జన్మ మనుష్య జన్మ ఒక్కటే. వేదాన్ని ప్రమాణంగా తీసుకుని శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని మంచి తెలుసుకుని ఆ ప్రమాణవాక్యాన్ని పాటించగలిగినటువంటి అర్హత పొందినటువంటి జన్మ కేవలము నరజన్మయే. అందుకే రాముడి జీవితం మొత్తం మీద రాముడు ఎప్పుడు మాట్లాడినా మీరు 24,000 శ్లోకాల్ని రామాయణాన్ని పెద్ద కాగడా తీసుకొచ్చి వెతికి చూడండి. రామా ఈ పని ఎలా చెయ్యాలని అడిగితే రాముడు ఎప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను అందుకని మీరు ఇలా చెయ్యండి అని చెప్పడం. రాముడు ఎప్పుడు చెప్పినా ఒకటే మాట చెప్తాడు, మీరు ఈ పని చెయ్యండి. ఎందుకు చెయ్యాలో తెలుసా? శాస్త్రం ఇలా చెయ్యమని చెప్పింది.
అందుకు చెయ్యండి అని చెప్తాడు. మనకి రామరాజ్యము అని ఒక మాట మాట్లాడుతుంటారు. రామరాజ్యం అనేటటువంటిది కేవలము రాముడే స్థాపించగలిగినదైతే, రామరాజ్యం రాముడొక్కడే తేగలిగినదైతే రామరాజ్యం మళ్ళీ వస్తుందనేటటువంటి మాట అనడం ఇంకా సాధ్యం కాదు. మళ్ళీ రాముడు వస్తే రామరాజ్యం వస్తుందనాలి. కానీ ఆయన పరిపాలించినప్పుడు రాజ్యం రామరాజ్యం అంటారు. రాముడు లేకపోయినా రాజ్యం రామరాజ్యం ఎందుకైంది అంటే, రామరాజ్యము అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, రాముడు పరిపాలన చేసేటప్పుడు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించాడు, వేదాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించాడు తప్ప తన స్వబుద్ధితో తనకి తోచిన సిద్ధాంతాలను ప్రవేశపెట్టి పరిపాలించలేదు. శాస్త్రప్రోక్తమైన పరిపాలన చెయ్యడమే రామరాజ్యం. రామరాజ్యంలో దొంగల భయం లేదు, పెద్దవాళ్లు పిల్లలకి తద్దినం పెట్టడం లేదు, ప్రమాదాలు జరగడం లేదు, విధవలుగా ఆడవాళ్లు ఉండడం లేదు, బిడ్డలు పుట్టకపోవడం అన్నది లేదు, యజ్ఞయాగాదులు సమృద్ధిగా జరుగుతుండేవి, నెలకి 3 వర్షాలు పడుతుండేవి, పాడి పంటలతో రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది. అంటే రాముడు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని పరిపాలించాడు కాబట్టి ఆ దేవతలందరూ అనుగ్రహించారు. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని పరిపాలకులు పరిపాలించడం ఆపేస్తే ఏ దేవతలు అనుగ్రహించరు. ధర్మచక్రము అని వేదంలో ఒక చక్రం, ఎప్పుడూ ఆ చక్రం తిరుగుతూనే ఉండాలి. ఎక్కడొస్తుంది ఆ ధర్మచక్రం అంటే, మనకి దేవతలు కావలసినటువంటివన్నీ సమకూరుస్తారు. అన్నీ ఏర్పడడానికి ప్రధానమైనటువంటిది ఈ భూమాత. ఈ భూమికి వసుంధర అని పేరు. ఎందుకు వసుంధర అయింది అంటే, సమస్త ఐశ్వర్యము భూమి నుండి వస్తుంది. తినడానికి కావలసినవి భూమిలోంచి వస్తాయి, త్రాగటానికి కావలసిన నీరు భూమిలోంచి వస్తుంది, వెళ్ళడానికి కావలసిన కారు తయారు చేసుకోవడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది, కారు నడవడానికి కావలసిన ఇంధనం పెట్రోల్ భూమిలోంచి వస్తుంది. భూమి సమస్త ఐశ్వర్యములకు హేతువై ఉంటుంది. అందుకని వసుంధర అని పేరు. ఎన్ని ప్రాణులు భూమి మీద ఉన్నా భూమికి భారం అన్న మాట ఉండదు. అటువంటి భూమి కూడా ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నానని నారాయణమూర్తికి చెప్తుంది. వెంటనే జోక్యం చేసుకోవాలి అంటే, గోరూపాన్ని ధరించి బాధపడితే ఆయన తట్టుకోలేడు కనుక గోరూపంలో వెళ్ళి ఆర్తి పొందుతుంది. భూమి దేన్ని భరించలేదు? బాహ్యంలో ఉండేటటువంటి బరువుని భరించలేనన్న మాట అనదు. ఏది భరించలేదు అంటే పాపాన్ని భరించలేదు. పాపము అన్న మాటకు అర్థం ఏమిటి? పాపము అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకకపోవడమే పాపం. భగవంతుడు భోగములను అనుభవించద్దని చెప్పలేదు. భోగం అనుభవించద్దని భగవంతుడు అని ఉంటే ఆయన కన్నా పైశాచికత్వం ఉన్నవాడు లోకంలో ఇంకోడు లేడు. కళ్ళిచ్చినటువంటి పరమేశ్వరుడు భోగములను చూడమన్నాడు, అనుభవించమన్నాడు. ఒక జలపాతాన్ని చూడొద్దన్నాడా? ఒక పర్వతాన్ని చూడొద్దన్నాడా? ఎక్కడ అందం ఉంటే అక్కడ అందాన్ని చూడొద్దన్నాడా? కానీ చూసేటప్పుడు మనస్సుని మాత్రం అధ్యవసాయంతో సుబుద్ధితో నింపుకొమ్మని చెప్పాడు శాస్త్రం ప్రమాణం చేసుకొని. మాతృవత్పరదారేషు, నీకొక అందమైనటువంటి అతివ కనపడింది, కంచిలో నేను దర్శనం చేసే నా తల్లి కామాక్షి ఇవాళ నాకు దర్శనమివ్వడానికి నా ముందుకొచ్చి ఇలా కూర్చుంది, అది నా తల్లి తేజస్సు అనుకున్నాను అనుకోండి, నేను పైకి ఎక్కుతున్నాను. నా మనసులో దృష్టికోణం మారిందనుకోండి, నేను కిందకి దిగిపోతున్నాను. కేవలం అందుకే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, ఆ మనసు సంస్కరింపబడాలి. ఆ మనసు సంస్కరింపబడినాడు పాపము నుండి విముక్తి పొందాలి అంటే నడవడి ప్రధానం, ఆచారం ప్రధానం. ఆచారము ఎలా ఉండాలి అని చెప్పేటటువంటిదే వేదం. అందుకే వేదము స్పృశించినటువంటి విషయం ఉండదు. వేదము సమస్త విషయాల్ని స్పృశిస్తుంది. అందున ప్రధానంగా ధర్మబోధ అంతా కూడా వేదమే చేస్తుంది. ఆ ధర్మాన్ని మనం ఎంతకాలం పట్టుకుంటామో అంతకాలం మనం భగవంతుడి వైపుకి అడుగులు వేస్తాం. ఆ ధర్మచక్రం తిరగాలి. దేవతలు మనకి కావలసినవన్నీ ఇస్తారు, మనం దేవతలకి అన్నం పెట్టాలి. అన్నం పెట్టాలంటే మనం అగ్నికార్యం చేసి, మనం హోమం చేసి, హోమంలో హవిస్సుని సమర్పించాలి. హోమంలోకి హవిస్సుని సమర్పించడం అంటే అగ్నిని రగల్చి అందులోకి తీసుకెళ్లి ఏదో పదార్థాన్ని వేసేస్తానో, ఆవు నెయ్యి వేసేస్తానంటే దేవతలు స్వీకరించరు. దానికి ఒక మధ్యలో ఒక ప్రధానమైనటువంటి ఉపకరణం ఒకటి ఉంటుంది. నేను అన్నం తినేశాను అనుకోండి, అన్నం తినేసి కడుపులోకి వెళ్ళిపోయినంత మాత్రాన అది జీర్ణమైపోయినట్టు కాదు.
కడుపులో ఉండేటటువంటి జీర్ణక్రియ సక్రమంగా పనిచేసి లోపల ఉన్నటువంటి సారాన్నంతటినీ కూడా నా కడుపు గోడలలో ఉండేటటువంటి ప్రేగులు లాక్కుని పిప్పిని విడిచిపెడితే తిన్న పదార్థము నేనయ్యాను, సారము నేనయ్యాను. అలాగే దేవతలు ఒక పదార్థాన్ని ముచ్చుకోవాలి అంటే యాగశాల వేసినంత మాత్రం చేత దేవతలు రారు. యాగశాల వేసి హోమవీధి కట్టి అందులో అగ్నిని రగల్చినటువంటి అగ్నిలో హవిస్సుని ఇచ్చి ఆజ్యాన్ని ఆవునీతిని వేస్తున్నప్పుడు వేదంలో చెప్పినటువంటి సుస్వరమైనటువంటి మంత్రము ప్రధానమై ఉంటుంది. ఆ మంత్రంతో పిలిచినప్పుడు దేవతలు వస్తారు తప్ప లేకపోతే దేవతలు చెయ్యి చాపి పుచ్చుకోవలసిన అవసరం లేదు. అగ్నిహోత్రుడు దేవతలు తినడానికి వీలైన రీతిలో దానిని పచనం చేస్తాడు, చేసి తీసుకెళ్లి దేవతలకు అందిస్తాడు. దేవతలు తినాలి అంటే ఆధారం ఎక్కడున్నది అంటే వేదమంత్రమునందే ఉన్నది. అందుకే మీరు ఒక మాట గమనించండి, అసలు ఏ విశ్వాసమునందు కూడా అగ్ని ద్వారా దేవతలను తృప్తిపరుచుట అనేటటువంటి ప్రక్రియ లేనే లేదు. ఏ విశ్వాసమునందు కూడా అగ్నిని రగల్చి మంత్రభాగంతో స్వాహాకారంతో పిలిచి దేవతలకి ఇస్తే దేవతలు పుచ్చుకుని తృప్తిపడి మనకి కావలసినవి ఇచ్చి తీరుతారు. కాబట్టి మంత్రభాగంతో అగ్ని ద్వారా దేవతలకు ఇచ్చి దేవతలను తృప్తిపరచడం అనేటటువంటి ప్రక్రియ వేదమంత్రముల ద్వారా ఉన్నటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మం ఒక్కటే. ఇంకా ఎందులోనూ అగ్ని కార్యం లేదు. అగ్ని ద్వారా దేవతలను తృప్తిపరచడం అనేటటువంటి ప్రక్రియ లేనే లేదు. అందుకే సమస్త భూమండలానికి కూడా భారతదేశం పూజ గది లాంటిది. పూజ గదిలోనే పూజ చేస్తాం, ఇక్కడే యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం. ఇక్కడ చేసిన యజ్ఞయాగాది క్రతువుల వలన భూమండలం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. పూజ గదిలో కూర్చుని నువ్వు చేసిన అనుష్ఠానం నీకు నీ వారికి ఎక్కడున్నా రక్షణ ఇచ్చినట్టు, నువ్వు ఇక్కడ ఈ దేశంలో చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులే భూమండలంలో ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి కారణమవుతాయి. అంత గొప్ప దేశము, అంత గొప్ప ప్రమాణము ఉన్నది ఒక్క ఈ భారతదేశంలోనే. అటువంటి వేదం ప్రమాణంగా వేదము యొక్క ఆవశ్యకత ఇవ్వాలేమిటి? ఎప్పుడూ కావాలి. ఎవరు ఎక్కడ ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకోరు. ఎవరు ఎక్కడ ఎప్పుడు సుఖంగా ఉండాలన్నా వేదమే ప్రమాణం, వేద మంత్రమే ప్రమాణం. ఆ మంత్రం ద్వారా స్వాహాకారం ద్వారా ఇస్తేనే దేవతలు పుచ్చుకుంటారు. పుచ్చుకున్న దేవతలు పుచ్చుకోవాలి అంటే వాళ్ళు రావాలా వద్దా? వాళ్ళు వచ్చి కూర్చుంటే కదా. ఇప్పుడు వేద పండితుల్ని సత్కరిస్తామన్నారనుకోండి, వేద పండితులు ఇక్కడికి వస్తే కదా సత్కరించడం. వాళ్ళు అసలు ఇక్కడికి రాకుండా సత్కారం ఎలా చేస్తారు మీరు? వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి సత్కారం. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం కావాలంటే కోటేశ్వరరావు రావాలి. కోటేశ్వరరావు రాకుండా కోటేశ్వరరావు ఉపన్యాసం ఎలా నడుస్తుంది? దేవతలు రాకుండా దేవతలకు హవిస్సు ఎలా ఇస్తారు? మీరు హవిస్సు ఇస్తానని సంకల్పం చెయ్యగానే, యాగశాల వేసి హోమానికి వేది సిద్ధం చెయ్యగానే దేవతలు వచ్చి కూర్చుంటారని చెప్తోంది వేదం. ఎందుకని? అందుకని యాగశాలకి ప్రదక్షిణం. యాగశాలకి ప్రదక్షిణం ఎందుకు అంటే దేవతలకి ప్రదక్షిణం చేశావు కనుక దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళని గౌరవించిన వాళ్ళ కోరిక తీర్చకుండా వాళ్ళు వెళ్ళరు. అందుకే మహాభారతంలో కుంతి సూర్యుణ్ణి పిలిచినంత మాత్రం చేత నాకేం వద్దన్నా వెనక్కి వెళ్ళలేదు, కొడుకునిచ్చి వెళ్ళిపోయాడు. అది దేవతా ధర్మం, ఎవరి ధర్మం వారిది. అటువంటి దేవతలు వచ్చి కూర్చుంటారు. మనకి కనపట్టలేదేమండి అంటే, ఇప్పుడు చూడగలిగినటువంటి శక్తి నీకు లేదు. నేను ఒక టార్చ్ లైట్ వేస్తే ఆ దీపం వంక కొంతసేపు చూడగలను, ఒక నూనె దీపం వంక కొంతసేపు చూడగలను. ఒక పెద్ద దీపాన్ని తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టారనుకోండి, 10 వీడియో లైట్లు పనిచేశాయనుకోండి, నా కళ్ళు దాన్ని ఎలా చూడగలవు? మధ్యందిన సూర్యబింబాన్ని నేను ఎలా చూడగలను? ఆ తేజస్సుని చూడడానికి కావలసిన శక్తి నా కంటికి లేదు. నా కంటి శక్తి క్షీణించింది కాబట్టే నా కంటికి జోడు వచ్చింది, కళ్ళజోడు పెట్టుకున్నాను. ఒకనాడు మనుష్యులకు ఆ శక్తి ఉండేది, దేవతలు తిరుగుతుంటే దర్శనం చేసేవారు. శ్రీరామాయణ కాలంలో ఋష్యశృంగుడు వచ్చి చెప్పాడు దశరథ మహారాజుతో, ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. ఏమయ్యా, నీకు కొడుకు పుట్టడానికి పుత్రకామేష్టి చేస్తున్నాను, ఇదిగో ఇష్టికి హోమవేది సిద్ధం చేశాను, రా కూర్చో అన్నాడు. హవిస్సిస్తాడు దశరథ మహారాజు గారు అని సంకల్పం చెయ్యగానే దేవతలందరూ వచ్చి కూర్చున్నారు మంటపంలో. రారనడానికి మీకు ప్రమాణం ఎక్కడుంది? వచ్చి కూర్చున్నారు కాబట్టే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చాడు. బ్రహ్మగారు సృష్టికర్త పితామహుడు, ఆయన వచ్చాడంటే ఆధ్యక్షం అయింది. ఆయన వచ్చాడు కాబట్టి దేవతలు నించున్నారు. ఆయన కనపడ్డప్పుడు కష్టాలు చెప్పుకున్నారు.
అందరూ ఒకటే మాట చెప్పారు. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చలోర్మివాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. సముద్రంలో కెరటాలు రాకూడదు, సూర్యుడు గట్టిగా ప్రకాశించకూడదు, గాలి వెయ్యకూడదు. రావణాసురుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు, ఈశ్వర శాసనాన్ని ఉల్లంఘిస్తున్నాడు. నువ్వు ఇచ్చిన వరంతో ఎలా చచ్చిపోతాడని అడిగాడు. ఇలా చచ్చిపోతాడని ఆయన అనలేదు, ఇంతమంది చేతిలో చచ్చిపోకూడదని వరాలు అడిగాడు. కానీ అసలు నరుడి పేరు నేనెత్తనన్నాడు రా రావణాసురుడు అన్నాడు. నరుడి పేరు నేనెత్తనన్నాడనేటప్పటికీ నరుడి చేతిలో చచ్చిపోతాడు కనుక మేము నరులం కాబట్టి మేము చంపేస్తామని ఎక్కడ లేచిపోతారో వీళ్ళు ఎక్కడ రావణుణ్ణి చంపగలరని దయామూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సభలోకి వచ్చి కనపడ్డారు. ఒక్కసారి ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. జగత్పతి అయిన రామచంద్రమూర్తి సభామధ్యంలో కనపడి ధర్మం అంటే అది. మీరు అడిగారు కాబట్టి నేను చంపేస్తాను రావణాసురుణ్ణి అనలేదు, నేను చంపుతాను. ఎందుకు చంపుతానో తెలుసా? హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. వేదాన్ని నమ్ముకుని తపస్సు చేసుకుంటున్న ఋషుల్ని భయపెడుతున్నాడు కాబట్టి నేను రావణాసురుణ్ణి చంపేస్తాను, నేను నరుడిగా వస్తానన్నాడు. అంటే ఒక యజ్ఞం చేసేటటువంటి ప్రాంగణంలో దేవతలు కూర్చోబట్టేనా రామావతారం వచ్చింది? అందుకనేనా దేవతలందరూ బ్రహ్మగారితో మాట్లాడగలిగారు? అంటే యజ్ఞం చేస్తున్నామని సంకల్పం చేస్తే అక్కడికి దేవతలందరూ వస్తారన్న మాట పరమసత్యమా కాదా? నాకు కనపడరేమండి అంటే, కనపడడానికి యోగ్యమైతే అనుష్ఠాన బలం నువ్వు పెంచుకో, నీకు ఎందుకు కనపడరు? నువ్వు అనుష్ఠాన బలం పెంచుకోకుండా నాకెందుకు కనపడరండి అంటే ఎలా కనపడతారు? అక్షరం ముక్క రానివాడు నాకు మ్యాథమెటిక్స్ లో పెద్ద పెద్ద డాక్టరేట్కి సంబంధించిన సిద్ధాంతాలు నాకు ఎందుకు అర్థం కావట్లేదండి, ఈ పుస్తకంలో అవన్నీ ఉన్నాయని నేను నమ్మనంటే, నీకు అక్షరం ముక్క రాదు కాబట్టి గణిత శాస్త్రంలో సిద్ధాంతాలు లేవంటావా? నీకు చేత కాదని చెప్పు. దేవతలు రాలేదని చెప్పకు, దేవతల్ని చూడగలిగిన శక్తి నీకు లేదని చెప్పు. నీకు ఆ అనుష్ఠాన బలం లేదని చెప్పు. అనుష్ఠాన బలం కోల్పోయినా దేవతలు మాత్రం జ్యోతిస్వరూపంతో వస్తారు. అది మంత్రానికి ఉన్న బలం, అది ఋషిప్రోక్తం. ఆ మంత్రంతో పిలిస్తే దేవతలు రావలసిందే, వచ్చి పుచ్చుకోవలసిందే. పుచ్చుకుని వాళ్ళు స్వాహ అంటూ హవిస్సిస్తే, అగ్నిహోత్రుడు పట్టికెళ్ళిస్తే ఆ దేవతలు తిని వాళ్ళేం వెంటనే తినేసి వెళ్ళిపోరు, వాళ్ళు ప్రత్యుపకారం చేస్తారు, వర్షం కురిపిస్తారు. అది ధర్మచక్రం. మనం యజ్ఞం చెయ్యాలి, స్వాహాకారంతో మంత్రం చెప్పాలి, దేవతలు పుచ్చుకోవాలి, దేవతల కడుపు నిండాలి, దేవతలు వర్షం కురిపించాలి, మనకు అన్నం దొరకాలి, మనం ఆ అన్నం తిని మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, యజ్ఞంలో దేవతలకు అన్నం దొరకాలి, మళ్ళీ దేవతలు వర్షం కురిపించాలి. ఈ ధర్మ చక్రం ఆగిపోకూడదు. ఆగిపోకుండా ఉండాలి అంటే, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూనే ఉండాలి అంటే వేద మంత్రము నడుస్తూనే ఉండాలి, వేదం నడుస్తూనే ఉండాలి, వేదశాస్త్ర పరిషత్తులు నడుస్తూనే ఉండాలి, వేద పండితులు తమ శిష్యులకి వేద పాఠాన్ని చెప్తూనే ఉండాలి, స్వరంతో నేర్చుకుంటూనే ఉండాలి. లోకంలో ఎక్కడైనా మీరు చూడండి, మంత్రం ఉన్నది అంటే అది పెదవులు కదపకుండా లోపల ఎంత జపం చేస్తే అంత శక్తి. కానీ ఒక్క వేదానికి సంబంధించినంత వరకు మాత్రం దాని అర్థం తెలుసా తెలియదా అన్న దానితో కూడా సంబంధం లేదు. స్వరంతో వేదమంత్రాలు పైకి చదివితే చాలు, ఆ శబ్ద ప్రకంపనలు ఎంత దూరం ఎడతాయో అంత దూరం వాతావరణం అంతా శుద్ధమైపోతుంది. దేవతలందరూ అనుగ్రహిస్తారు. శ్రావణ మాసం విష్ణు తారకం, విష్ణువు అనుగ్రహించాలి, స్థితికారుడు. ఆయన అనుగ్రహిస్తే వర్షాలు పడతాయి. శ్రావణ మాసంలో వేదశాస్త్ర పరిషత్తులు ఎందుకు నిర్వహించాలో మహాస్వామి చెప్తుండేవారు. ఒకవేళ వేదశాస్త్ర పరిషత్తుల నిర్వహణకి వెళ్ళలేకపోతే మీ ఇంట కూర్చుని మీరు ఆమ్నాయం చెయ్యండి వేదం అని చెప్తుండేవారు. దాని వలననే వర్షాలు పడతాయని చెప్తుండేవారు మహానుభావుడు. కాబట్టి ఆ వేదమే, ఆ వేద మంత్రమే సమస్తమునకు కారణం. వేదం చదువుకోని వాడి సంతోషానికి వేదమే కారణం, వేదాన్ని విమర్శించిన వాడు బతకడానికి వేదమే కారణం. వేదం చదువుకున్నవాడు మహాత్యాగి, వేదమంత్రం నేర్చుకున్నవాడు తాను బ్రతికినవాడు కాడు, 100 మందిని బ్రతికిస్తున్నవాడు, ఈ లోకాన్ని బ్రతికిస్తున్నవాడు. అందుకే భూసురుడు ఈ భూమి యందు దేవతాస్వరూపంతో తిరుగుతున్నాడు. తన కంఠాన్ని, తన ఊపిరిని ఆ స్వరం కోసం, ఆ మంత్రం కోసం ఆయన పణంగా పెట్టేసి అలా ఆమ్నాయం చేస్తూ వాతావరణాన్నంతటినీ శుద్ధి చేస్తున్నవాడు. భోపాల్లో గ్యాస్ లీక్ ట్రాజడీ జరిగినప్పుడు ఒకే ఒక ఇంట్లో హోమం జరుగుతోంది. హోమం జరుగుతున్నప్పుడు ఆవు పేడ పిడకలతో హోమం జరుగుతోంది. ఆ ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం స్పృహ తప్పలేదు.
స్పృహ తప్పలేదు అంటే కేవలం గోమయంతో చేసిన పిడకల గొప్పతనం కాదు. ఇవాళ రేపు కొత్త ప్రక్రియ మొదలెట్టారు. యజ్ఞంలో వాడిన సంభారముల వలన మేఘములు వస్తాయా అంటున్నారు. యజ్ఞములో వాడిన సంభారముల వల్ల మేఘాలు వస్తే చలిమంటల్లా మంటలేసి మంటల్లో పదార్థాలు పోయొచ్చు. అది కాదు, మంత్రం గొప్పది. ఆ మంత్రంతో పదార్థం సమన్వయమై అగ్నిహోత్రంలో పడితే దేవతలు తృప్తి పొందుతారు తప్ప మంత్రం లేకుండా నువ్వు అగ్నిహోత్రంలో వేస్తే తృప్తి పొందరు. అందుకని వేదం అవసరం వచ్చింది. అందుకని వేదం యొక్క గొప్పతనం వచ్చింది. ధర్మచక్రం తిరగడానికి కారణం వేదమై ఉన్నది. ఆ వేదం లేని నాడు ధర్మం అన్న మాట లేదు. ధర్మం అనేటటువంటి మాట వర్ణాన్ని ఆశ్రమాన్ని ఆశ్రయించి ఉంటుంది. వర్ణము 4 వర్ణములలో, చాతుర్వర్ణములలో ఒక్కొక్క వర్ణములలో ఒక్కొక్కళ్ళు పుడతారు. ఏ వర్ణములో ఉన్న వారి ధర్మము ఆ వర్ణములోని వారికి ఉంటుంది. ఇవాళ లోకంలో ఒక విపరీత పోకడ బయలుదేరింది. వేదాలన్నీ బ్రాహ్మణులు చదువుకుంటున్నారు, పురాణాలు బ్రాహ్మణులు చదువుకుంటున్నారు, శాస్త్రాలు బ్రాహ్మణులు చదువుకుంటున్నారు, పూజలు బ్రాహ్మణులు చేయిస్తున్నారు. దాని చేత వాళ్ళొక్కళ్లే సమాజంలో అగ్రస్థానంలో నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. వేదాలు మేము ఎందుకు చదవకూడదని. మీతో నేను ఒక్క మాట మనవి చేస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. వేదములు చదువుకోవడం అనేటటువంటిది ఎంతో త్యాగంతో కూడుకున్నటువంటి విషయం. ఇందులో ఇక్కడ ఇంతమంది వేద పండితులు ఉన్నారు, ఇన్ని దోమలు కుడుతున్నాయి. నేను ఇక్కడ ఉపన్యాసం చెప్తూ ఎన్నో మాటలు కాళ్ళు రాసుకుంటున్నాను. దోమలు కుడుతున్నా ఒక్కరు పైన అంగీ వేసుకున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళ జీవితాల్లో అంగీ కూడా వేసుకోకుండా పైన ఉత్తరీయం ఒక్కటే వేసుకుని గోచి పోసి పంచె కట్టుకుని వేదమంత్రాలు చదువుకుంటూ హోమాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ ఆ పొగల దగ్గర కూర్చుని మంటల దగ్గర కూర్చుని లోకోపకారం కోసం బ్రతకడం, 3 కాలముల యందు సంధ్యావందనం చేయడం, గాయత్రీ మహామంత్రాన్ని అనుష్ఠానం చేయడం, దొరికిన దానితో తృప్తిగా బ్రతకడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులు ఒక్కరే తరిస్తారని వేదాలలో లేదు. ఏ వర్ణము వారి ధర్మం ఆ వర్ణం వారు పట్టుకుంటే అందరూ తరిస్తారు. మహాభారతంలో వరుణలోకాన్ని చూపించి చెప్తాడు. ఈ వరుణలోకంలో శూద్రులు కూడా వచ్చి వాళ్ళ ధర్మాన్ని అనుష్ఠించినందుకు వచ్చి కూర్చున్నారు అన్నారు. నేను వివరణ చేయడం ఇప్పుడు సభలో సాధ్యం కాదు, కానీ నేను వేదమాత పాదాల సాక్షిగా మీతో ఒక మాట చెప్తున్నాను. ఒక బ్రాహ్మణుడిగా తరించడం కన్నా ఒక శూద్రుడిగా తరించడం చాలా చాలా తేలిక. నేను చెప్తున్నది పరమ సత్యం కాదని ఇంతమంది వేదం చదువుకున్న పెద్దలను అనమనండి. చాలా కష్టం ఒక బ్రాహ్మణుడిగా తరించడం. ఎంత కష్టమో బ్రాహ్మణుడి జీవితం. ఎంత కష్టంలో ఉన్న చచ్చిపోతుంటే సంధ్యమంత్రం అని సామెత. తన ప్రాణం పోతుంటే ఇంకా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది కాబట్టి కొడుకు పక్కన కూర్చుని సంధ్యావందనం చేసి నోట్లో తీర్థం పోయాలి. తణుకొచ్చి ఉపన్యాసం చెప్పాలంటే సాయంకాలం వచ్చి ఎవరిల్లో వెతుక్కుని వాళ్ళ ఇంట్లో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యం ఇచ్చుకుని నేను ఉపన్యాసానికి వచ్చాను. ఒక బ్రాహ్మణుడిగా పుట్టి ఉండకపోతే తన యొక్క జీవితం వేరు, బ్రాహ్మణుడిగా పుట్టిన తరువాత తన జీవితం వేరు. ఒక బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణుడిగా శాస్త్రాన్ని పట్టుకుని ఉండడం కష్టం కాబట్టి అలా బ్రతకగలిగిన కొంతమందికి అప్పచెప్పి మీరు మార్గదర్శకులు కండి అని శాస్త్రం ఉద్దేశించింది తప్ప ఎవరిని తక్కువ చేయడం కానీ, ఏదో ఒక వర్ణం వాళ్ళు వేదం చదువుకుంటే వాళ్లే తరిస్తారు మిగిలిన వాళ్ళు తరించరు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. మహాభారతంలో రాజాధిరాజులు కూడా ధర్మశాస్త్రం వినవలసి వస్తే విదురుణ్ణి పిలిచి విన్నారు. విదురుడు ధర్మశాస్త్రం చెప్పలేదా? ఎంతమంది 63 మంది నాయనార్లలో దొంగలున్నారు, ఎంతమంది పరమేశ్వరుణ్ణి చేరలేదు. అంతవరకెందుకు? ఇప్పటికీ ఆంధ్రదేశంలో ప్రఖ్యాతమైన వాయులింగం ఉన్న క్షేత్రంలో బోయి తిన్నడు, భక్తికి పరాకాష్ట. తిన్నడు ఏ కులానికి చెందినవాడు? తిన్నడు పరమేశ్వరుణ్ణి చేరుకోలేదా? భక్తి ఉండాలి, శాస్త్రం పట్టుకోవాలి. వర్ణాన్ని ఆశ్రయించి ఏ వర్ణ ధర్మం ఆ వర్ణాన్ని ఉంటుంది, ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది. మీరొక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మం ఇప్పుడు ఒకలా ఉండేది కాదు. ప్రతి క్షణం మారిపోతుంది ధర్మం. కాలాన్ని బట్టి మారుతుంది, తిథిని బట్టి మారుతుంది, తను ఉన్న ప్రదేశాన్ని బట్టి మారుతుంది. నేను ఇక్కడ కూర్చుంటే ఒక ధర్మం, నేను శాస్త్రం తప్ప వేరొకటి మాట్లాడకూడదు, నా బుద్ధికి తోచింది నేను మాట్లాడకూడదు, శాస్త్రంలో చెప్పింది నేను మాట్లాడడానికి భయపడిన నాడు నేను కూర్చోవడానికి సిద్ధపడకూడదు. ఆ ధైర్యం నాకుంటే కూర్చోవాలి. ఇక్కడ కూర్చుంటే శాస్త్రం మాట్లాడడం నా ధర్మం, అక్కడ కూర్చుంటే మాట్లాడకుండా కూర్చోవడం నా ధర్మం. అందున వేదిక మీద కూర్చుంటే సెల్ ఫోన్ మాట్లాడకుండా కూర్చోవడం ప్రత్యేక ధర్మం. వేదికల మీద కూర్చుని సెల్ ఫోన్లు వేద పండితులైనా మాట్లాడకూడదు. కాబట్టి ఎక్కడి ధర్మం అక్కడ పాటించాలి. ఆ ధర్మము లుప్తమైన నాడు ధర్మ భ్రష్టుడవుతాడు, ఆ స్థానమునందు ఉండడానికి అనర్హుడవుతాడు. అందుకే అందరికీ ప్రవేశము ఉచితము అన్నమాట వాడకూడదు. సభా ప్రవేశమునకు అర్హతలు ఉంటాయి. ఏ సభలో ప్రవేశించాలన్నా సభకి సంబంధించిన అర్హత లేని వాడు ఆ సభలో ప్రవేశించడానికి అనర్హుడు.
ఏ సభలోకి వెళ్ళాలన్నా సభకి సంబంధించిన అధికారము అర్హత ఉన్నవాడే సభలోకి వెళ్ళాలి తప్ప ఆధ్యాత్మిక సభలు తేరగా దొరికినవి కావు అందరూ వెళ్ళడానికి. భగవంతుని యందు నిశ్చితమైన అస్తిక్య బుద్ధి ఉన్నవాడు మాత్రమే ఆధ్యాత్మిక సభల్లోకి ప్రవేశిస్తాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళకూడదు. నేను ఈ మధ్య కరపత్రాల్లో చూస్తూ ఉంటాను, అందరికీ ప్రవేశం ఉన్నది, అందరికీ ప్రవేశం ఉండదు. ఒక సభలోకి వెళ్ళాలి అంటే ఆ సభకి సంబంధించినటువంటి అనురక్తి నీకుంటే సభలోకి వెళ్ళాలి. అనురక్తి లేని నాడు బయట వర్షం పడుతోందని అక్కడికి వెళ్ళి కూర్చోకూడదు. కాబట్టి అది మనుష్యునిగా కనీస ధర్మం. వర్ణాన్ని బట్టి ధర్మం ఉంటుంది, ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది, గృహస్థు ధర్మం గృహస్థుది, వానప్రస్థు ధర్మం వానప్రస్థుది, సన్యాసి ధర్మం సన్యాసిది. ఎవరు చెప్పాలి ఈ ధర్మం? వేదం ఒక్కటే చెప్తుంది. వేదము తప్ప ఇంకొకరికి ఎవ్వరికీ అధికారము లేదు. వేదము వినా వేరొకరు ఎవరు ఎంతటి గొప్పవాడైనా నేను చెప్తున్నాను, వేదంలో చెప్పండి చెప్తున్నాను, ఇది ధర్మమే అనే అధికారము ఎవ్వరికీ లేదు. వేద ప్రోక్తమైనదే ధర్మము. ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలి అంటే వేదాన్ని ఆధారం చేసుకునే చెప్పాలంతే. అందుకే పోతన గారు బలిచక్రవర్తి ఉపాఖ్యానం చెప్తే వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువే వచ్చినా బ్రహ్మచారి ధర్మం చెప్పవలసి వస్తే శృతిలోంచే తీసుకున్నారు. తీసుకుని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాతి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యమం పొందగాన్. ఒక దానం చేసేటప్పుడు వేదం ఎలా చెయ్యాలని చెప్పిందో, పుచ్చుకునే వాళ్ళు విష్ణువుని చూసి ఎలా నమస్కరించాలని చెప్పిందో, పుచ్చుకున్నవాడు పుచ్చుకున్నాడు కాబట్టి ఇక్కడ నీకున్న డబ్బు పుణ్యంగా మారి ఊర్ధ్వలోక నివాసానికి యోగ్యత కల్పించింది. పుచ్చుకునేవాడు దొరకకపోతే నువ్వు నీకున్న డబ్బు ఇక్కడే ఉండిపోతుంది, నీకు పుణ్యం లేదు కాబట్టి పతనం అయిపోతావు. నీకు ఇక్కడున్న డబ్బుని పుణ్యంగా మార్చడానికి విష్ణువు ఎదురుగుండా ప్రతిగ్రహీత రూపంలో వచ్చి నించున్నందుకు, ఆయన నీకు పుణ్యాన్ని కట్టబెట్టినందుకు పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కరిస్తాడు. మహానుభావుడు పోతన గారు ఆ వేద హృదయాన్ని బలిచక్రవర్తి ఉపాఖ్యానంలోకి తీసుకొచ్చారు. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిదే. గొడుగో జన్నిదమో కమండలయో నాకుల్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాట్లు రశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి అంటాడు వామనమూర్తి. నేను బ్రహ్మచారినయా, నా ధర్మం నాకుంది, నేను జపం చేసుకోవాలి, నాకు అక్షమాలయ్యి, నా గాయత్రీ మంత్రం చేసుకోవాలి, ఓ జంజమి ఎప్పుడైనా జంజం పెరిగిపోతే వేసుకుంటాను, లేదు ఓ దర్భల బలత్రాడి ఓ కృష్ణాజినవి పుచ్చుకుంటాను. అంతేకాని నాకు ఏనుగులు ఎందుకు, గుర్రాలు ఎందుకు, భూములు ఎందుకు, అగ్రహారాలు ఎందుకు, లేకపోతే ఒంటెలు ఎందుకు, ఆడపిల్లలు ఎందుకు, నాకు అక్కర్లేదు. నా ధర్మానికి నా ఆశ్రమానికి పనికొచ్చేవి నాకు ఇవి తప్ప అక్కర్లేనివి నాకు అక్కర్లేదన్నాడు. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది, గృహస్థు ధర్మం గృహస్థుది. గృహస్థు బ్రహ్మచారిలా బ్రతకూడదు, బ్రహ్మచారి గృహస్థులా బ్రతకూడదు, బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థులా బ్రతకూడదు, ఈ ముగ్గురిలా సన్యాసి బ్రతకూడదు. సన్యాసి కూడా ధర్మం నుంచి విడుదలైన వాడేం కాడు, సన్యాసి కూడా ధర్మము చేత కట్టుబడ్డవాడే. సన్యాసికి కూడా ధర్మం ఉంది వేదంలో. సన్యాసి ధర్మం సన్యాసి పాటించాలి. వెనక గుర్రాలు రానివ్వండి, ఏనుగులు రానివ్వండి, లొట్టిపిట్టలు రానివ్వండి, తను మాత్రం పాదచారి అయి వెళ్ళాలి. మహానుభావుడు పరమాచార్య స్వామి వారు నడిచి వస్తుంటే వెనక ఏనుగులు గుర్రాలు పీఠమర్యాలతో వచ్చేవి, కానీ ఆయన కాలినడకన వెడుతుండేవారు, లేదా శిష్యులు మోసిన పల్లకీలో వెడుతుండేవారు. ఆఖరికి రామేశ్వర క్షేత్ర దర్శనానికి వెళ్ళవలసి వస్తే సముద్రం మీద మీరు వెళ్ళడానికి మార్గం లేదు, రైలులో వెళ్ళమంటే రైలులో వెళ్ళనని ఆ రోజుల్లో కింద సముద్ర తరంగాలు పైకి లేస్తుంటే, రివ్వున గాలి వీస్తుంటే దర్భంత సన్నటి శరీరంతో ఉరప్పంజరం పైకొచ్చి కాషాయ వస్త్రాన్ని గట్టిగా పట్టుకుని సత్యదండాన్ని విడిచిపెట్టకుండా చేత్తో పట్టుకుని ఇంజన్లోంచి కింద పడిన ఇంధనంతో జారిపోతున్న కొయ్య పలకల మీద కాలు తీసి కాలు వేస్తూ రామేశ్వరం చేరుకున్నారు తప్ప రైలెక్కలేదు. సన్యాస ధర్మానికి అంత కట్టుబడ్డాడు మహానుభావుడైన. ధర్మమునకు కట్టుబడిన వాడెవరో వాడు మహాత్ముడు. అందుకే మహాస్వామి ఒక మాట చెప్తుండేవారు, నేను కలియుగంలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నాను, నేను త్రేతాయుగంలో పుడితే రాముడికి నమస్కరించే అవకాశం నాకు లేకపోయేదనేవారు. ఎందుకంటే రాముడు గృహస్థు, సన్యాసికి నమస్కరిస్తాడు. నేను త్రేతాయుగంలో పుడితే రాముడు నాకు నమస్కరించేవాడు, కలియుగంలో పుట్టాను కాబట్టి రాముడికి నమస్కరిస్తున్నాననేవారు. ధర్మం అంటే ధర్మమే, ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ధర్మమే, రాముడు ఎక్కడ మాట్లాడినా ధర్మమే. సమస్త వాంగ్మయమంది పిండేస్తే వచ్చేది ధర్మం. ఆ ధర్మము వేద ప్రోక్తం. ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ధర్మాన్ని పాటించాలి. గృహస్థు దానం పట్టచ్చు,
భార్యతో కలిసి ధార్మికమైన కామాన్ని అనుభవించవచ్చు, పుత్ర సంతానాన్ని పుత్రికా సంతానాన్ని పొందవచ్చు, తన సంసారాన్ని తాను పోషించుకోవచ్చు, కోటలో ఉండి పోరాటం చెయ్యవచ్చు, బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టవచ్చు, 2 ఆశ్రమాల్ని నిలబెట్టవచ్చు, పంచయజ్ఞములను చేసి సమస్త భూతకోటిని పోషించవచ్చు. అందుకే అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమమే గొప్పది అన్నారు. ఎందుకని అంటే తక్కువని కాదు సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో ఉన్నవాడు తనకి తాను తరించడానికి వైరాగ్యంతో వెళ్ళాడు. గృహస్థు తాను ఆ ఆశ్రమంలో ఉంటూ 10 మందిని పోషిస్తున్నాడు. సన్యాసిని కూడా తాను తరిస్తూ 10 మందిని తరింపజేస్తున్నాడు. ఏ ఆశ్రమానికి ఉండే ధర్మం ఆ ఆశ్రమాంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు ఉపవాస విరమణం ధర్మం. నా తల్లి దగ్గరికి వెడితే మా అమ్మలో అమ్మతనాన్ని చూడడం నా ధర్మం. నా భార్య దగ్గరికి వెడితే ఆడతనాన్ని చూసినా తప్పు రాదు నా ధర్మానికి. నా కూతురు దగ్గరికి వెడితే నా ధర్మం వేరు, నా కొడుకు ముందు నించుంటే నా ధర్మం వేరు, నేను ఉపన్యాసం చెప్తే నా ధర్మం వేరు, శ్రోతగా కూర్చుంటే నా ధర్మం వేరు, నేను వాహనం ఎక్కితే నా ధర్మం వేరు. ఇక్కడిన్ని ఉపన్యాసాలు చెప్పాను కదా అని కాసేపు ఆగి కారు ఎక్కి నేను వెళ్ళిపోయేటప్పుడు డ్రైవర్తో కారు ఎలా నడపాలో, కాలు తొక్కుతున్నావా, యాక్సిలేటర్ మీద కారు ఉందా, బ్రేక్ మీద కాలుందా, 2 చేతులతో పట్టుకున్నావా అని ఉపన్యాసాలు మొదలు పెడితే అసహ్యం వేసి ఏలూరులో కారు దిగి వెళ్ళిపోతాను, నువ్వు నడుపుకోమని. ఎక్కడి ధర్మం అక్కడ నేను ప్రశాంతంగా కూర్చోాలి. అతనికి తెలుసు నన్ను గమ్యాన్ని చేర్చడం అని. ఎక్కడి ధర్మం అక్కడ. ఏ క్షణంలో పట్టుకోవలసిన ధర్మం ఆ క్షణంలో పట్టుకోవాలి. మారుతున్న ధర్మాన్ని జాగ్రత్తగా వేదం ఎలా చెప్పిందో అలా పట్టుకున్నవాడు మారనటువంటి సత్యస్వరూపుడైన భగవంతునిగా మారిపోతాడు. చిట్ట చివరికి కదులుతున్న ధర్మాన్ని పట్టుకుని కదలని సత్యంగా మారతాడు. అందుకే ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ధర్మచక్రం తిరగడానికి, సమస్త భూతకోటి సంతోషంగా ఉండడానికి ఎవరు మనుష్యులు కాదు. వేదము యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది. ఈ మాటలు అనగలిగిన విశ్వాసం ఇంకొకటి లేదు. 2 కాళ్ళున్నవి, 4 కాళ్ళున్నవి, అన్నీ సంతోషంగా ఉండాలి. వేదము యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ఒక స్థాయి ఉన్నవాణ్ణి ఉద్ధరించడం కాదు, ఏమీ చేత కాని వాణ్ణి రామనామం చెప్పరా పైకొస్తా ఉంటుంది. ఎవరికి కావలసిన మార్గం వారిది. భక్తి మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గము, ఎవరికి కావలసిన మార్గం వాళ్ళకి ఇస్తుంది. ఒక మార్గం చెప్పి మిగిలిన మార్గాల్ని మూసేయదు. అన్ని మార్గములను అందించి సర్వభూమికలలో ఉన్న వారిని ఉద్ధరిస్తుంది. పరమేశ్వరుణ్ణి చేరడానికి మార్గం ఇస్తుంది. ఇక్కడ సుఖాలు అనుభవించడానికి కారణం అవుతుంది. శాశ్వతమైన సుఖములకు పునాది వేస్తుంది. అటువంటి వేదం పరమేశ్వర ప్రోక్తమైనది. ఆ వేదము యొక్క ఆవశ్యకత ఏమీ అని నేను మాట్లాడాలి అంటే కొన్ని నెలలు మాట్లాడినా అది పూర్తయ్యేది కాదు. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క విషయాన్ని మనసారా త్రికరణ శుద్ధిగా నమ్మి పలికిన పలుకు చేత దేవతలు సంతోషిస్తారు. ఇందాక పెద్దలైనటువంటి వారు చెప్పినట్టుగా తాను నమ్మనిది, తాను విశ్వసించనిది, తాను అనుభవించనిది తాను సభలో చెప్పే అధికారం లేదు. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణం చేత ఇవాళ ఇంతమంది వేదం చదువుకున్న పండితులంటే ఇవన్నీ గాయత్రి మహామాత యొక్క ముఖాలు. నాకు ఉపనయనమైనప్పటి నుంచి నేను చేసినటువంటి గాయత్రికి ప్రసన్నురాలైన నా తల్లి, ఉరై నీకు నందననామ సంవత్సర శ్రావణమాస కృష్ణపక్ష తదియ తిథి నాడు ప్రదోష వేళలో నేనే అనేక ముఖాలతో నీకు దర్శనమిస్తానంది. ఆ అన్నందుకు నా తల్లి ఇవాళ ఇన్ని ముఖాలతో దర్శనమిచ్చింది. ఇంతమంది వేద పండితుల్ని చూడడం అంటే ఇన్ని ముఖాలుగా గాయత్రిని చూడడమే. ఇంత పరమ పవిత్రమైనటువంటి సభలో పాల్గొనేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి కార్యనిర్వాహక మండలి వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, ఇంతమంది పెద్దలు ఉండగా కూడా మాట్లాడగలిగాను అంటే ఒక్కటే ధైర్యం. తన యొక్క చిన్నతనం, కిందనున్న వాటి పెద్దతనం తెలియకపోతే చాలు. ఒక చెట్టు మీద కోతి కూర్చుని కిచకిచలాడగలదు కింద పులులు సింహాలు ఉండగా. ఎందుకంటే పులులు సింహాలు అవని తాను కోతినని తనకి తెలియకపోవడమే. నేను మాట్లాడడానికి నా శక్తి ఏమిటి అంటే నా అల్పజ్ఞత్వం నాకు తెలియకపోవడమే. కాబట్టి ఒకవేళ నా వాక్కులలో ఏదైనా దోషం ఉంటే మన్నించి నాకింత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, వేదం చదువుకున్న పండితులు ఎక్కడ కనపడినా 2 చేతులెత్తి నమస్కరించండి అని మహాస్వామి వారి ఆజ్ఞ. ఇంతమంది వేద పండితులు కింద కూర్చునుండగా ఆసనంలో కూర్చుని ప్రసంగించినటువంటి నా పాపమును వేదమాత క్షమించుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, స్వస్తి మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.